హలో చిరంజీవి సార్, మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓహో సూపర్. టీ షోలో ఒక ఇష్యూ జరిగింది. ఆ షో నుంచి ఆయన చాలా అప్సెట్ అయ్యి బయటికి రావడం, అక్కడ నుంచి ఏమైనా ఇబ్బంది జరిగింది? అప్పుడు కూడా మీరు ఆయనతోనే ఉన్నారా? ప్రాక్టీస్ చేస్తున్న సమయానికి రాకేష్ మాస్టర్ గారు ఎంట్రీ అయ్యారు అక్కడికి. ఇది కాకూడదు అని చెప్పేసి రెడ్ బుల్స్ ఒక 5-6 రెడ్ బుల్స్ తాగేస్తారు. ఆ మిస్టేక్ కొంచెం జరిగిపోయింది అంతే. నా వల్ల మాస్టర్ గారు తర్వాత బయటకు వచ్చి చాలా బాధపడ్డారు, ఏడ్చారు కూడా మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు. ఒక మంచి క్యారెక్టర్ ఇప్పటి వరకు పడకపోవడానికి రీజన్ ఏంటి? ఈ రీజన్ అంటే ఆఫీస్లో తిరుగుతూ ఉన్నాను, అబ్బా ఇది నేను చేయాలి కదా, ఈ సినిమాలో డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఇస్తా అన్నారే, ఏమైంది, ఫోన్ చేస్తున్నామో కొంతమంది లిఫ్ట్ చేయరు. సో యాజ్ అ డాన్సర్ గా ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసిన స్ట్రగల్స్ ఏంటి? కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే పడ సినిమా అందరూ చూసే ఉంటారే, అందులోని అమ్మలందరూ వచ్చి కొడుతూ ఉంటారు, అదొక ఎత్తు అయితే ఈయనని మాత్రం వాళ్ళ అమ్మ కొడుతుంది సార్. అసలు ఆ టైంలో నాకు సూర్య గారు కూడా గుర్తురాలా సింగం సినిమాలో. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడు సింగం సినిమా చూసినా కూడా నాకు ఆ సీన్ వచ్చినప్పుడు పర్టికులర్గా నాకు ఈయననే గుర్తొస్తారనమాట. అండ్ ఆయన గురించి ఏం చెప్పాలి, హీజ్ అన్ ఆర్టిస్ట్, హీజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేస్తారు. తొందరలోనే మనకి ఫుల్ కొరియోగ్రఫీ చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో ఈయన వీడియోలు అయితే అద్దరిపోతూ ఉంటాయి అనమాట. ఆయనే మన మహేష్ గారు, అందరికీ జిమ్ క్యారియన్గా తెలుసు అనమాట. సో ఆయన మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. మేమైతే చాలా 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 బాగున్నాం. అండ్ పటాస్లో ఆ సీన్ ఇప్పటికీ చూసి నవ్వుతా ఉంటాము. అండ్ నో వన్ క్యాన్ డూ దట్. నాకు తెలిసి చాలా లాంగ్వేజెస్ లో మిమ్మల్ని అంటే లైక్ అడిగారు కదా, రిక్వెస్ట్ చేశారు మిమ్మల్ని చేయమని చెప్పేసి కదా ఆ క్యారెక్టర్. అసలు ఏంటి, ఎలా వచ్చింది పటాస్ లో ఆఫర్, ఎలా వచ్చింది? సో పటాస్ సినిమా అంటే నేను డాన్సర్, జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆ సాంగ్ కి, అంటే ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్. ఓకే. దాంట్లో డాన్సర్ గా వెళ్ళిన తర్వాత నాకు శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే కళ్యాణ్ రామ్ గారి ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు బాగా క్లోజ్ అనమాట. నా గురించి తెలుసు ఆయనకి. అరే నువ్వు రారా అని చెప్పేసి చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయారు. ఎక్కడికన్నా అంటే కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి రాను అని చెప్పేసరికి, మనోడు ఇది స్పెషల్ ఇలా అని చెప్పి చేస్తాడన్నా, ఒకసారి మీరు చూడండి, 1 మినిట్ అట్లా చేయరా అని చెప్తే లైవ్ లో సార్ ముందే, కళ్యాణ్ రామ్ గారి ముందే చేశారు. ఆయనకి నచ్చేసింది. ఏదో డిఫరెంట్ గా ఎక్స్ప్రెషన్స్ బాగుంది అని చెప్పేసి అనిల్ రావిపూడి గారిని పిలిచారనమాట. మనోనికి ఆ ఎపిసోడ్ ఉంది కదా, మదర్స్ ఫ్లైవర్స్ ఎపిసోడ్, అందులో ఏదన్నా అంటే డైరెక్టర్ మైండ్ ఏంటో, ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు, ఆ సింగం క్యారెక్టర్ నాకు ఇచ్చేసారు. అదిరిపోయింది అసలు. అంటే సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది కదా, 2015 అంతే, ఒక 10-15 ఏళ్ళు దాటుతుంది, 8 years అలా ఇంచుమించు వేసుకోండి. కానీ స్టిల్ జనాలందరికీ గుర్తుంది, అండ్ రాబోయే జనరేషన్ కి కూడా ఆ సీన్ గుర్తుంటుంది. అవునవును. ఇప్పుడు కూడా ఈ గడ్డం ఇలా హెయిర్, ఈ గెటప్ లో కూడా నువ్వు పటాస్ చేసావు కదా, అదే ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టి అందరు గుర్తుపడుతున్నారు. అంటే ఆ అంటే స్లో మోషన్ చేసి లొకేషన్ లో డైరెక్టర్ గారు అడిగారు, నువ్వు ఇది సీను, నువ్వు దీన్ని ఎలా చేయగలవు ఏంటి అని చెప్పారు. చేసి చూపించా. అది కూడా నేను కూడా నా అదృష్టం ఏంటంటే స్లోగా చేస్తూ ఒక 48 లో చేస్తూ చూపించాను అనమాట డైరెక్టర్ గారికి. అదే లెన్స్ పెట్టేశారు కెమెరామన్. లెన్స్ కూడా 48 లెన్స్. ఈ క్యారెక్టర్ ని స్లోగా చేస్తేనే అది ఎలివేట్ అవుతుంది, అది ఫాస్ట్ గా పెడితే అది నేను ఎలా అయితే చేసి చూపిస్తాను అదే ఫ్రేమ్ అందులో పెట్టేశారు. అనుకున్నారా చేసేటప్పుడు ఇంత క్లిక్ అవుతుంది, జనాలు ఇంత ఎంజాయ్ చేస్తారు, ఎంటర్టైన్ అవుతారు అని? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి నేమ్ వస్తుందని దానికి. లొకేషన్ లో కూడా శకలక్ శంకర్ గారు, ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి అన్న, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు, కళ్యాణ్ రామ్ గారు అది చూసి ఎంజాయ్ చేశారు బాగా ఆ లైవ్ లో. అండ్ అంటే దానికి బిఫోర్ మీరు కానిస్టేబుల్ గా చేశారా అందులో, లేకపోతే డాన్సర్ అయినా? డాన్సరే, గ్రూప్ డాన్సర్ గా వెళ్ళాను. ఓకే. గ్రూప్ డాన్సర్ గా వెళ్తూ అలా పరిచయం అయింది. అక్కడి నుంచి ఆ సినిమాలకి ఏ సాంగ్లు ఉన్నాయి నేను డాన్సర్ గా వెళ్ళా, అందరితో నేను వెళ్ళిపోతానండి, క్యారెక్టర్ ఉందంట, మళ్ళీ రివీల్ అవుద్ది ఫేస్ అని చెప్పేసి. అసలుకి ఈ మధ్యన మిస్టేక్లని మరీ పెట్టి మరీ రీల్స్ పెడుతున్నారు, అది కూడా వచ్చేసింది. ఎవరో చేస్తున్నారు డాన్సర్ గా చేస్తూ మళ్ళీ ఈ క్యారెక్టర్ ఇతనే అని 2 హెడ్లు తీసి ఇట్లా పెట్టారు.
మీకేందయ్యా ప్రాబ్లం మాకు తెలియక అడుగుతాం. ఓకే. ఇండస్ట్రీలో అలా జరుగుతుంటాయి కామన్. యాహ్! యాహ్! ట్రూ. దాన్ని సీరియస్ గా తీసుకుంటూ ఈ ట్రోల్స్ చేయడం ఇలా చేయడం వామ్మో. ఓకే. సో ట్రోల్స్ అండ్ మీమ్స్ కూడా చూస్తూ ఉంటారనమాట. చూస్తుంటాను. ఓకే. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ మీది? నేను 2000లో ఎంటర్ అయ్యాను నేను హైదరాబాద్కి. 2000. ఆ తర్వాత 2001, 2, 3 రాకేష్ మాస్టర్ దగ్గర డాన్సర్గా నేర్చుకున్నా అక్కడ. ఆయన నాకు గురువు. రాకేష్ మాస్టర్ గారు. వావ్! సో అంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీకి సపోర్ట్ అంటే లైక్ ఎవరైనా ఉన్నారా? లేకపోతే వితౌట్ ఎనీ సపోర్ట్ ఇండస్ట్రీకొచ్చి అసలు రాకేష్ మాస్టర్‌ని ఎలా కలిసారు? ఆ, మా ఊరు పక్కనే ఒక దోమ అని ఒక ఊరు ఉందండి. అందులో ఆ ఊరు నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి విజయభాస్కర్ రెడ్డి అని ఒక అతను ఉన్నారు. ఓకే. సో అతను వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి మా డాడీ ఏమనుకున్నారంటే, అరే పలానా వ్యక్తి వెళ్ళారు కదా ఆ ఊరు నుంచి, నువ్వు కూడా ఒక యాక్టర్ అవ్వాలని నాకు డ్రీమ్ రా అని. ఆయన చిన్నప్పుడే చెన్నైలో ట్రై చేశారు. ఆయన కూడా యాక్టర్ అవుదామని చాలా తిరిగారు చెన్నైలో. ఓకే. ఆయనకి ఎక్కడ ఏ సినిమాలో ఒక అవకాశం రాలేదు. కనీసం నా కొడుకుని చేద్దాం అనే దాని మీద డ్రీమ్లో ఉన్నారు ఆయన ఎప్పటికీ. అచ్చా! ఓకే. మన పక్క ఊరిలో నుంచి ఒక అతను వెళ్ళారు కదా, నాకు ఎప్పటి నుంచో ఇది ఉంది, నిన్ను కూడా చేయాలి, నిన్ను కూడా ఏదో చూడాలి సినిమాలో అని చెప్పి ఒకసారి అతన్ని కాంటాక్ట్ అవుదాం అని చెప్పి కాంటాక్ట్ అయ్యాం. ఓకే. అతను ఆర్టిస్ట్, ఇప్పుడు సీరియల్లో కూడా మంచి బిజీగా ఉన్నారు అతను. విజయభాస్కర్ అని. విజయభాస్కర్ గారు. ఓకే. ఓకే. అతను అడిగాను. అతని సలహాతో నువ్వు డాన్స్, యాక్టింగ్ ఇవన్నీ నేర్చుకో, ఫస్ట్ ఆర్టిస్ట్ అన్నాక ఇవన్నీ కావాలి కంపల్సరీ అనగానే, సరే ఎక్కడ నేర్చుకోని నాకేం తెలియదు అని. అప్పుడు 2001, 2 మధ్యలో అప్పుడు రాకేష్ మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లారు. అక్కడే మన ఇందిరానగర్లో ఉండేది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే, కొంచెం మీరే నేర్పించాలి మాస్టర్ అని. ఓకే నేను చూసుకుంటాను అప్పట్లోనే. అక్కడి నుంచి రాకేష్ మాస్టర్ గారికి నాకు జర్నీ అలా అయింది. మా ఫిలిం ఇది డాన్సర్ యూనియన్ ఆఫీస్లో కూడా రికమెండ్ చేసి కార్డు ఇప్పించింది కూడా ఆయనే. రాకేష్ మాస్టర్ గారు. రాకేష్ మాస్టర్ గారు. సో అంటే మీ జర్నీ స్టార్ట్ అయ్యింది రాకేష్ మాస్టర్ గారితో. సో నాకు తెలిసి చాలా వరకు అంటే ఆయన ముందు చాలా బాగుండేవారు, కానీ బట్ కొన్ని సంవత్సరాల తర్వాత చాలా మంది ఏంటి అని అంటే, ఐ థింక్ ఆయన డౌన్ఫాల్ అని చెప్పలేను, కానీ ఆయన మీద విమర్శలు కానీ ఆయన వేలెత్తి చూపించడం స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అని అంటే, ఢీ షోలో ఒక ఇష్యూ జరిగింది, అది అందరికీ తెలుసు. ఆ షో నుంచి ఆయన చాలా అప్సెట్ అయ్యి బయటికి రావడం. సో మేబీ అక్కడ నుంచి ఏమైనా ఇబ్బంది జరిగింది? అప్పుడు కూడా మీరు ఆయనతోనే ఉన్నారా? అప్పుడు లేనండి. అప్పటికి బయటకు వచ్చేసాను. డీకి కూడా నన్ను కంటెస్టెంట్ గా చేయమని అడిగారు కూడా. ఆయన మాస్టర్ గా ఆయన డీలో ఉన్నప్పుడు ఏదైతే ఉందో కంటెస్టెంట్ గా స్టేజ్ లో మీరు చేయాలి. ఆయనకి కంటెస్టెంట్ గా? ఆయనకి నేను కంటెస్టెంట్. నన్ను అడిగారు. నాకు అసలు కొంచెం మెమరీ లాస్. నేను తక్కువని అన్ని మూమెంట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటూ చేయాలంటే కష్టం. నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి డీలో కంటెస్టెంట్ గా అడిగారు, నేను చేయనని చెప్పేసాను. శేఖర్ మాస్టర్ కూడా అడిగారు. లేదు మాస్టర్, కొంచెం నా గురించి నీకు తెలిసిందే కదా, ఏదున్నా మనం ఇప్పుడు ఏంటంటే షూటింగ్స్ లో సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు కట్స్ అవి ఉంటాయి కాబట్టి ఓకే, ఇదేంటి నాన్ స్టాప్ కదా, ఇది సింగిల్ టేక్ లో తీసుకోవాలి. అది నాకు కొంచెం తక్కువ అది మెమరీస్. ఏం లేదురా నువ్వు చేయాలి. లేదు మాస్టర్ ఏమనుకోవద్దు. అక్కడ సైడ్ అయిపోయా. రాకేష్ మాస్టర్ కూడా అదే చెప్పాను. దాని తర్వాత కొన్నాళ్ళకి శేఖర్ మాస్టర్ అండ్ రాకేష్ మాస్టర్ ఆ సమయంలో వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ కంటెస్టెంట్స్ ఉన్నారు. శేఖర్ మాస్టర్ కి పార్ట్నర్ రౌండ్ అని చేయాలని చెప్పేసి ఆయన అడిగారు. మళ్ళీ ఫోన్ చేశారు శేఖర్ మాస్టర్, అరే ఇలా కావాలరా, ఇలా చేయలేదు. జిమ్ క్యారీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్ క్యారీ, నీకు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, వచ్చిన కాన్సెప్ట్ అనుకున్నాను, ఇది నువ్వే చేయాలి, ఎవరు చేయొద్దు అనేదంటే, ఇంకా తప్పక మాస్టర్ కూడా అడిగారన్నా, ఆయనకి నేను చేయలేకపోయాను, చేయనని కూడా చెప్పి, మళ్ళీ మీ దగ్గర చేస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతారు, లేదురా నేను చెప్పుకుంటాను, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి ఇంకా తప్పదు చేశాను. స్వరూప్ అని కంటెస్టెంట్ చేశారు పార్ట్నర్ అది చేసిన ప్రాక్టీస్ రిహార్సల్ అన్ని చేసిన తర్వాత ఆర్ఎఫ్సికి వెళ్ళిపోయాం. ఆర్ఎఫ్సిలో నెక్స్ట్ ఈరోజు టుడే నైట్ షూటింగ్గా ప్రాక్టీస్ చేస్తున్న సమయానికి రాకేష్ మాస్టర్ గారు ఎంట్రీ అయ్యారు అక్కడికి రిహార్సల్కి. నాకు నేర్చుకున్నదాన్ని ఒక్కసారిగా వీళ్ళు అయిపోయాయి. ఆయన తిట్టారు, ఎరా నేను అడిగితే నువ్వు రాలేదు, శేఖర్ మాస్టర్ అడిగితే వచ్చావేంట్రా మాస్టర్, ఇది కూడా నేను రానని చెప్పాను,
మాస్టర్ గారు అడిగారు బాగా, ఇది కాన్సెప్ట్ మీద నువ్వు చేస్తేనే బాగుంటుంది యాక్టింగ్ అన్నట్టుగా వచ్చాను మాస్టర్. ఇంకా ఇలాగే కంటిన్యూ అవుదామని సో ఆయన అడిగింది కంటెస్టెంట్ గా, బట్ కంటెస్టెంట్ శేఖర్ మాస్టర్ అడిగింది ఒక్కసారి చేయడానికి, అంతే అంతే కదా? అంతే. ఓకే, ఆ క్లారిటీ ఇచ్చారా మరి? ఇచ్చిన తర్వాత ఆయన కొంచెం ఒక 2-3 మాటలు అనిపోయారు, ఒక తిట్టారు, అంటే బాధపడ్డారు. నేను కూడా, నాకు కూడా బాధేసింది. సరే ఓకే, అలాగా జరిగిపోయింది. ఇంకా నైట్ షూట్ అనమాట. ఎనర్జీ రావాలి, చేయాలి, ఎక్కడ ఆగిపోతున్నా తెలియదు, ఇది కాకూడదు అని చెప్పేసి రెడ్ బుల్స్ ఒక 5-6 రెడ్ బుల్స్ తాగిస్తా. సార్ ఏంటండి మీరు? ఓకే, తర్వాత ఏమైంది? సక్సెస్ఫుల్ గా జరిగిందా? అది డిలే అయిపోయింది మొత్తం. అది ఎట్లా అంటే, చేస్తున్నాను, నా ముందు రాకేష్ మాస్టర్ గారు అలా కూర్చొని ఉన్నారు, జడ్జెస్ ఉంటారు కదా మాస్టర్స్ అందరూ. అలా కూర్చున్నప్పుడు ఒకసారి చేస్తున్న సమయానికి నా కళ్ళు ఇలా వెళ్ళిపోయి ఆయన సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇలా చూస్తున్నారు. ఒక్కసారిగా అనుకున్న కాన్సెప్ట్ కొంచెం బ్రేక్ అయిపోయింది అక్కడ చేస్తున్నప్పుడు. ఓకే, ఆ ప్రభు మాస్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. చేస్తున్నప్పుడు అదే ఆ మిస్టేక్ కొంచెం జరిగిపోయింది అంతే. నా వల్ల మాస్టర్ గారు ఇదైపోయిండు. మాస్టర్ గారు తర్వాత బయటకు వచ్చి చాలా బాధపడ్డారు, ఏడ్చారు కూడా మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు. అరే ఇంత కొంచెం దాంట్లో పోగొట్టారు నువ్వు, అంత బాగా వచ్చింది, కొంచెం దాంట్లో పోగొట్టారు. అదే మాస్టర్ నాకు అర్థం కాలేదు. ఏదో ఓకే, పోయిందిలే, వదిలే, నెక్స్ట్ ఏదైనా చేద్దాం. సో ఇన్ని అంటే లైక్ 23 years ఆఫ్ జర్నీ కదా మీది. సో డాన్సర్ గా చేశానన్నారు, ఆర్టిస్ట్ గా కూడా. అండ్ నాకు తెలిసి ఏ ఎక్స్ప్రెషన్ అయినా చాలా ఈజీగా క్యారీ చేయగలరు మీరు కదా. ఐ థింక్ దట్స్ వై జిమ్ క్యారీ, మహేష్ గారు బాగా క్యారీ చేయగలరన్న ఆ బిరుదు మీకు వచ్చింది. బట్ ఒక మంచి క్యారెక్టర్ ఇప్పటి వరకు పడకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఆఫీస్ లో తిరుగుతా ఉన్నాను, ఇంకా ఇప్పటికి ఫొటోస్ వాట్సాప్ చేయడం. నాకు తెలిసిన కో డైరెక్టర్లు గాను, అసిస్టెంట్ డైరెక్టర్లు గాను, డైరెక్టర్ వాళ్ళందరూ తెలుసు. వారు ఇస్తాం, నెక్స్ట్ బాగుంటుంది, నీకు ఈ క్యారెక్టర్ ఇది ఫిక్స్, నేను ఫీల్ అయిపోతా. ఓకే ఇది ఇస్తారు, ఇది ఓకే నేను చేయగలుగుతా, ఓకే కమ్. తర్వాత సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోద్దో తెలియదు. అబ్బా ఇది నేను చేయాలి కదా, ఈ సినిమాలో డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఇస్తా అన్నారే, ఏమైంది? ఫోన్ చేస్తున్నామో కొంతమంది లిఫ్ట్ చేయరు, కట్ చేసేస్తారు. ఇలా చాలా జరుగుతున్నాయి. కొంతమంది తొక్కుతున్నారు కూడా. అసలు మన పటాస్ తర్వాత సుప్రీంలో క్యారెక్టర్ చూసాను, అందులో స్మాల్ యాక్చువల్ పెద్దదే క్యారెక్టర్ అది. రాజస్థాన్ లో 1 week షూట్ చేసాం. మన ఎవరు విలను, మన రేస్ గుర్రంలో విలన్ ఉన్నారు కదా, మొత్తాలి శివారెడ్డి. ఆయన పక్కన నేను ఇదే రోల్, జిమ్ క్యారీ ఎక్స్ప్రెషన్ రోల్. నాకు ఒక లవర్ ఉంటుంది. అంటే ఆయన సిచ్యువేషన్ లో ఎట్లా అంటే, ఒక సీరియస్ గా ఆయన కోపం వస్తున్నప్పుడల్లా మేము ఎదురవుతూ ఉంటాం అనమాట. నేను ఆ అమ్మాయి ఒక కోకోనట్ ఇది ఉంటది కదా, బొండ, కొబ్బరి బొండ, ఈ స్టా పెట్టుకొని ఆ అమ్మాయి తాగుతుంటే నేను ఆ అమ్మాయి మూతలో పెట్టి స్టా పెట్టి తాగుతుంటూ ఉంటా. అలా కొన్ని సిచ్యువేషన్లు ఎదురవుతూ ఉంటాను అనమాట. ఆయన రే మెంటల్ ప్రెసిడెంట్, మీరేంటారు ఇక్కడ కాదరా మీరు ఇవన్నీ చేసుకోవాల్సింది, పార్కులో రా, నా ముందేంటారా, నాకు అసలే బీపీలో ఉన్న గన్ పెట్టి పేల్చి పడతాను, ఇది క్యారెక్టర్. సో అక్కడ 1 week చేసాం. 1 week చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 day ప్యాచ్ వర్క్ పెట్టారు షూట్. అక్కడి నుంచి కాల్ వచ్చింది, డబ్బింగ్ చెప్పాలి, రామనాథ్ స్టూడియోకి వచ్చేసాను. ఓకే వస్తానని చెప్పి వెళ్ళాను. ఇక్కడ 1 day ప్యాచ్ అనేది స్క్రీన్ మీద ఓపెన్ చేశారు, దీనికి డబ్బింగ్ చెప్పేసారు. పిచ్చి డైలాగ్, ఒక డైలాగ్ ఉంది. అది చేసిన తర్వాత ఓకే నెక్స్ట్ అంటే ఇంకా వచ్చేసాయి జిమ్ క్యారీ, నెక్స్ట్ లేదు ఇంకా అన్నారు. అదేంటన్నా, రాజస్థాన్లో చేశాను కదా, ఆ ఎపిసోడ్ అంతా ఏమైంది అన్నట్టు అదన్నీ కొంచెం తీసేశారు, లాగ్ అయిందని. ఇది ఒక్కటే పెట్టారు ఈరోజు ప్యాచ్ వర్క్. అంటే ఇది ఒక్కటే ఉంది ఈరోజు, హైదరాబాద్ జరిగిన ప్యాచ్ వర్క్ ఒకటే ఉందన్న, ఒక్కటే. ఇక నాకు అక్కడ కూడా ఏడుపు తక్కువ. దాని తర్వాత రాజా ది గ్రేట్ అనిల్ సార్ 7 acres కి పిలిపించారు. డార్జిలింగ్ ఉంది కదా అవుట్డోర్, డార్జిలింగ్ లో షెడ్యూల్లో అక్కడ క్యారెక్టర్ క్రియేట్ చేశారు, పోలీస్ క్యారెక్టర్. మంచిగా నా వరకు కాస్ట్యూమ్ అన్ని మెజర్మెంట్ అన్ని అయిపోయినాయి. డేట్స్ కూడా ఇచ్చారు, నెక్స్ట్ మంత్ డేట్స్ ఇచ్చారు. తర్వాత ఇంకా
టైం వస్తుంది, దగ్గర పడుతుంది, అక్కడి నుంచి కాల్స్ ఏం రావట్లేదు, ఏంటబ్బా అని చూసుకుని ఒక్కసారి మేనేజర్ గారికి కాల్ చేశా. ఇంకా 2 డేస్లో వెళ్తాం అనంగా, సార్ మనం ఏంటి సార్ అక్కడి నుంచి ఏం కాల్స్ రాలేదు, మరి ఎలాగా అంటే, జిమ్ క్యారీ సారీ అంటే ఈ క్యారెక్టర్ నేను రిజెక్ట్ చేశారు, అంటే సూట్ఫుల్ అంటే హైట్ ఫిజిక్ కావాలి, అంటే హీరోయిన్ అక్కడి నుంచి అక్కడ ఉందని తెలుసుకుని అక్కడి నుంచి తీసుకురావడం కోసం వెళ్ళే వెళ్ళే క్యారెక్టర్. పోలీసులు ముగ్గురు 3 మెంబర్స్ పోలీసు వాళ్ళు ఉంటారు. రైట్ రైట్, అవునవును. ఆ ముగ్గురు పోలీసుల్లో నేను ఒక పోలీసు అనమాట. అది జిమ్ క్యారీ, అదే సేమ్. అక్కడ కామెడీ పండదో మరి ఏమనుకున్నారో తెలీదు, సీరియస్గా ఉండాలి అని అనుకున్నారో ఏమో తెలియదు, అక్కడి నుంచి తీసేసి వేరే వాళ్ళని పెట్టారు. చాలా చూసారైతే. అది అది దాని తర్వాత సరిలేరు నీకెవరు ట్రై చేశా, అక్కడ రాకపోవడం. బాలయ్య బాబు గారు నా సినిమాకి కూడా ఓకే, భగవత్ కేసరి ఓకే, అన్ని ట్రై చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్కమింగ్ వెంకటేష్ గారు వెయిటింగ్, Waiting. అందులో ఏమన్నా వస్తారేమో చూడాలి. ఫస్ట్ ఒక మంచి అవకాశం ఇచ్చింది అనిల్ రావుపూడి గారు. మంచి. బట్ కళ్యాణ్ రామ్ గారికి చెప్పాలి కదా, కళ్యాణ్ రామ్ గారు కూడా కాదు, మన శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా So, ఆయన పిలవడం, ఆయన ద్వారా ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వచ్చారు. సో డాన్సర్ గా ఉన్నప్పుడు నాకు తెలిసి ఎలా ఉంటుందంటే డాన్సర్స్ లైఫ్, బికాస్ నేను చూసా కొంతమందిని, అంటే వాళ్ళకి టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక రెస్పెక్ట్ ఉండదు, తిండి సరిగ్గా అంటే తినడానికి ఇస్తారు ఓకే ఒప్పుకుంటాం, కానీ ఒక పర్టికులర్ ప్లేస్ ఉండదు కాస్ట్యూమ్ చేంజ్ కి కానీ, ఒక డిసిప్లిన్ ఉండదు, ఇలా ఇలా ఉంటాయి కదా. సో యాజ్ అ డాన్సర్ గా ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసిన స్ట్రగల్స్ ఏంటి, అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేస్తారా వైల్ షూటింగ్ పీరియడ్ లో కావచ్చు? తక్కువ ఏం చూడరులే కానీ, కాకపోతే గ్రూప్ పెద్దది, ఒక 50 మంది, 100 మంది, 200 మంది, 400 మంది అన్నప్పుడు కొంచెం స్ట్రగుల్ పడాల్సిందే ఖచ్చితంగా. అంటే అంతమందికి చేరలేయాలంటే కష్టం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా ఆ ప్రొడక్షన్, ఏ ప్రొడక్షన్ అయినా సరే ఇంతమందికి ఫుడ్ పెట్టడమే ఎక్కువ, కానీ మినిమం ఎంత లేదన్నా ఒక 30, 40, 50 లోపు ఏదైనా ఉంటే కొంచెం సెట్ చేసి ఒక టెంట్ వేసి ఇది డాన్సర్ ప్లేస్ అంటే ఒక నీట్గా అంతవరకు చేయగలరు. కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా నిలబడి లైన్ క్యూ కట్టడం, నిలబడి తినేయని చెప్పేయడం, చైర్స్ కొంతమందికి పెట్టింది, అది కూడా సింగిల్ చైర్స్ పెడతారు, ఫుల్ సిట్టింగ్ మామూలుగా ఉంటుంది కదా, అది పెడతారు. మనకేంటి అంటే ఎగిరేమో ఎండ అనక ఇవన్నీ కొంచెం కింద కాలు కాలుతూ పైన ఎండ ఇలాంటివన్నీ కాకుండా బాడీ మొత్తం పెయిన్స్ ఉంటా కూడా రిలాక్స్ అవ్వాలని కొంచెం అనిపిస్తుంటది, ఎవరికైనా అనిపిస్తుంది. అలాంటి టైంలో కూడా చైర్స్ కూడా అలాంటివి పెడితే ఎలా ఉంటుంది చెప్పు, అంటే కొంచెం ఇలా ఇగో ఇది బాగుంది, ఈ చైర్ ఉంది, అబ్బా రిలాక్స్, ఒక గంట అయినా కాస్త ఇలా ఉండొచ్చు. అది పెడితే ఇలా అంటే టప్పని ఇరిగి వెనక పడిపోతాం, లేకపోతే ఆ చైర్ పక్కన పెట్టి కింద కూర్చుంటాం, అంటే కొంచెం ఇంకా బెటర్, ఆనుకొని గోడకు అనుకోనో ఏదో సంథింగ్ చెట్టు అనుకోనో అలా. కానీ కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే పప్పు అది నీళ్ళుగా చేయడం, అంటే క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల అవన్నీ. దాని తర్వాత పెరుగు గడ్డలు పెరుగు ఇవ్వట్లా, దాన్ని కూడా నీళ్లు పోసి కలిపేసి ఒక మజ్జిగలాగా ఇచ్చేయటం. తర్వాత ఉప్పు ప్యాకెట్ కొంచెం, అంటే క్రమశిక్షణ కరెక్ట్గా ఉండదు. ఒక చైర్ అనేది కూర్చొని నీట్గా ఉండటం కానీ, నీట్గా తినటం కానీ, కొన్ని టెంట్లు చూస్తుంటే డీసెంట్గా ఉంటాయి, ఒక టేబుల్స్ కానీ అవి. మనకి ఎందుకు డాన్సర్ కానీ అంటే కష్టం, ఆ కష్టం అనేది మామూలుగా ఉండదు. అది మా ఎండ అనేది చేస్తూ ఉంటే కూడా బాడీ ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడో నరాలు, మోకాళ్ళు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయి, ఎండకి స్కిన్ టైన్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తాం, అయినా మాకు సేఫ్టీ దొరకదు. ఏ సాంగ్ షూటింగ్ అప్పుడు, ఒక సాంగ్ షూటింగ్ డ్యూరింగ్ వన్ సాంగ్ షూటింగ్ టైంలో మీకు అంటే లైక్ అది 2015లో షూటింగ్ టైంలోని మీకు సమ్ డాన్సర్ గా చేశారు, ఏ సాంగ్ నాకు ఐడియా లేదు. అసురా అని మన హీరో గారు నారా రోహిత్ గారు, ఓకే హీరో నారా రోహిత్ గారు, అసురా, అవును నారా రోహిత్ గారిది, కొరియోగ్రాఫర్ విజయ్ బెన్ని మాస్టర్. ఓకే, శంకరపల్లి అవుట్ సైడ్ మొత్తం అక్కడ అవుట్ లో షూటింగ్ అనమాట. అంటే బేర్ బాడీ అని నాకేం చెప్పలేదు, షూటింగ్ స్పాట్కి వెళ్ళేదాకా బేర్ బాడీ అని చెప్పలా, సడన్ గా చెప్పేశారు బేర్ బాడీ ఇది ఇలా ఆయిల్ పూసుకోవాలి, ఇలా కట్టేసి పెయింట్ వేయాలి బేర్ బాడీ మీద అనేసరికి నాకు
అసలే బేసిక్గా నాకు ఎండ అంటే పడదు. తెలుస్తుంది సార్ తెల్లతోలు. పడదు. ఈ స్కిన్ ఒక 1 అవర్ ఎండలో ఉండి చూస్తాను. మొత్తం మంట పుట్టేస్తది. నెక్స్ట్ డే స్కిన్ ఔట్ అయిపోతది. చిన్న చిన్న అయ్యో! పొట్టులు లేసిపోతాయి. ఓకే. అది నా ప్రాబ్లమ్. అలాంటి ఆ సిట్యుయేషన్‌లో నేను ఆ బేర్ బాడీ మీద పెయింట్ ఏసుకొని జస్ట్ 2 డేస్ చేసా. 1 డే అనుకుంటా. 1 డే ఓన్లీ. మార్నింగ్ 7:30, 8 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6:30 వరకు ఎండ పోలేదు. అబ్బా! అదే కూర్చోవడానికి కూడా ప్లేస్‌మెంట్ లేదు. టెంట్ లేదు. ఏం లేదు. అక్కడ చెట్లేమైనా ఉన్నాయంటే చెట్టు కింద పోదామంటే అది లేదు. నాతో పాటు చాలామంది బాయ్స్ కూడా అదే సేమ్ గెటప్. అదేసుకున్నాను. ఈవినింగ్ ఒక్కసారి ఇట్లా తీసేసరికి పెయింట్ పెయింట్. ఇంటికెళ్ళేదాకా నాకు తెలీదు అచ్చు పడతదని. ఇంటికెళ్ళిన తర్వాత ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళు చూసి, "ఏంటి టాటూ అసలు ఇంకా తుడుక్కోలేదా?" ఇట్లా చూసేసరికి మొత్తం ఎర్రగా పక్కన మొత్తం ఎర్రగా అయిపోయింది. అబ్బా! అలాగా నేను ఒకసారి అక్కడున్న మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి, "ఏంటండి ఇలా అయిపోయింది బాడీకి ఏంది పోతలు." 4 మంత్సో 3-4 మంత్స్ పట్టింది మొత్తం క్లియర్ కావడానికి. అది అవ్వడానికి క్లియర్ అవ్వడానికి. స్కిన్ మొత్తం ప్లెయిన్ అవ్వడానికి. అయ్యయ్యో! నేను చెప్పాను మా మేనేజర్ గారికి, ఇలా ఇలా ఏంటండి అందరికి నా నా వేరే అతను కూడా ఉన్నాడు. అతనికి కూడా సేమ్ ప్రాబ్లమ్. అబ్బా! ఒక సాంగ్ ఎఫెక్ట్ 3 మంత్స్ అంటే అసలు బేసికల్‌గా ఇప్పుడు మనకి టైమ్ చేంజ్ అయింది కాబట్టి పేమెంట్స్ కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో, మీరు ఫస్ట్ డాన్సర్‌గా ఏ సాంగ్‌కి వెళ్లారు? ఎప్పుడు వెళ్లారు? అది రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్‌లోనే జూనియర్స్ అని అల్లరి నరేష్ గారి సినిమా. ఓకే. దాని ముందు 'మేము' అని ఒక చిన్న సినిమా కొత్త వాళ్ళందరూ కొత్త యూనిట్. ఆ సినిమాలో ఫస్ట్ నా సాంగ్. ఓకే. పద్మనాభ స్టూడియోలో. పద్మాలయ. ఓకే. అప్పుడు 'టక్కరి దొంగ' సినిమా షూటింగ్ జరుగుతుందక్కడ. మహేష్ ఓకే. బాబు గారిది. ఎంత తీసుకున్నారు? ఏంటి? ఫస్ట్ సాంగ్‌కి? అప్పుడు మా యూనియన్ తరపు నుంచి పేమెంట్ తక్కువేలెండి అప్పుడు. చెప్పండి పర్లేదు. 1750 పర్ డే. 1750 హ్మ్. అప్పట్లో డాన్సర్స్‌కి. హ్మ్. ఓకే. డన్. అట్లా 3 డేస్‌కి 3600, 4000 బిలో 3 డేస్‌కి. ఓకే. ఓకే. ఇప్పుడు పేమెంట్లు పెరిగాయి కాబట్టి కొంచెం ఏదో అలా జరిగిపోతుంది. ఓకే. డన్. అండ్ మీరు ఇప్పుడు ఈ 'అసుర' టైమ్‌లో జరిగిందన్నారు కదా! అప్పుడు ఎంత తీసుకున్నారు? యాస్ ఎ డాన్సర్‌గా పేమెంట్ ఆర్ అప్పటికి అంతేనా? అప్పుడు 4000 ఎంతో ఉండే పర్ డే. పర్ డే 4000 ఉండే. 4000 మళ్ళీ దానికి ఎఫెక్ట్ అమౌంట్ ఒక 1000 ఓకే. రూపీస్ ఉంటుంది. ఓకే. 1000 రూపీస్. 1000 రూపీస్ అలా ఉంటది. అది కూడా ఇచ్చారు. ఓకే. ఆ ఓకే. డబ్బులు దేవుడెరుగు అసలు అది. హెల్త్ పాడైతే ఏంటి? మనం నెక్స్ట్ టైమ్ వెళ్ళలేం గదా! నెక్స్ట్ టైమ్ ఎక్కడైనా ఏదైనా చేయాలన్నా ఇబ్బందే. ఇబ్బంది చాలా. అందుకే ఆ ఫోటోస్ ఏంటంటే బ్యాక్, ఫ్రంట్. నేను అది కలర్ ఏసుకోవడం వల్ల నా బాడీ ఇలా అయిపోయింది అన్నట్టుగా నేను దాంట్లో ఇన్‌స్టాలో పోస్ట్ చేశా 'పలానా' సినిమా అని. సూపర్. అంటే ఫస్ట్ థింగ్ ఒకటి మహేష్ గారు, నాకు అంటే నేను అబ్జర్వ్ చేసింది మీరు మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, హ్మ్. యాస్ ఎన్ డాన్సర్‌గా మీరు ఇండస్ట్రీకి వచ్చారు. హ్మ్. బట్ మీరు అసలు ఏం అవ్వాలనుకున్నారు? ఆర్టిస్టా? ఆర్టిస్ట్. ఓకే. మంచి యాక్టర్ అవుదామనే వచ్చాను ఇక్కడికి. మా నాన్న అనేవారు, "అరే! మంచి క్యారెక్టర్‌లు చేయాలిరా, మంచి ఆర్టిస్ట్ అవ్వాలిరా." ఇప్పుడు 'విజయ్ భాస్కర్' అని ఇంతకుముందు చెప్పాను కదా! హ్మ్. ఆయన ఒక డాన్స్ ఉండాలి, యాక్టింగ్ ఉండాలి, ఫైట్స్ నేర్చుకోవాలి. ఒక ఆర్టిస్ట్ అన్నాక ఇవన్నీ కావాల్సిందే అని చెప్పేసి రాకేష్ మార్ దగ్గర ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశారు. హ్మ్. అలాగా డాన్సర్‌గా కార్డ్ నేర్చుకోవడం జరిగింది. కార్డ్ ఇప్పియడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటూ జర్నీ అలా సాగిందండి. కార్డ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఆర్టిస్ట్‌గా చేసిన తర్వాత మనీ మనకి రొటేషన్ కాకపోతే మరి ఏంటి ఇది చేసుకుంటూ ఆర్టిస్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. కెమెరా అంటే ఏంటో తెలుస్తది. కొంతమంది డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్ ఎవరెవరు ఎలా ఏంటనేది మొత్తం ఎక్స్‌పీరియన్స్ తెలుసుకుంటాం. ఒక ధైర్యం అనేది ఒకటుంటది. ఒక పక్క డబ్బులొస్తుంటే దాంతో ఉంటూ యాక్టర్‌గా ట్రై చేయొచ్చులే అన్నట్టుగా నేను కార్డ్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఫస్ట్ యాక్టర్ అవుదామని వచ్చాను హైదరాబాద్‌కి. హ్మ్. హ్మ్. అలా వచ్చిన డబ్బులతో తినుకుంటూ, రూమ్ రెంట్‌లయి కట్టుకుంటూ, ఇలా ఆఫీసులు తిరుక్కుంటూ అబ్బా! అలా. సో, ఎప్పుడైనా అంటే లైక్ స్ట్రగల్ అవ్వడం గాని, వద్దులే ఇకెందుకు వేరే ఏదైనా జాబ్ చేసుకొని బ్రతకచ్చులే, నాకేమైనా రాదా ఏంటి అని ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా అనుకున్నారా? ఫస్ట్‌లో అనుకునేవాడినండి. హ్మ్. ఫస్ట్‌లో ఎప్పుడు 2006, 7 ఆ టైంలో. ఏంటి నేను అనుకున్నదేంటి అంటే డాన్సర్‌గా ఫుల్ బిజీ అప్పట్లోనే. హ్మ్. ఇంక అది కంటిన్యూ అయిపోతుంది. టైం ఉండేది కాదు. ఆర్టిస్ట్ మీద చేయాలనే ఒక ఆలోచన తగ్గిపోయింది. ఓకే. ఇది పెరిగిపోయింది. అసిస్టెంట్‌గా ఎళ్తున్నా, డాన్సర్‌గా ఎళ్తున్నా, క్లాసెస్ చెప్తున్నాను. ఇక వీటి మీదే బిజీ ఇంక నేను.
ఇక జీవితం అదే ఇక అయిపోతుంది. అదే అయిపోయింది. ఇప్పుడు కూడా అదే. ఉమ్, మొన్న రీసెంట్ గా భాను మాస్టర్ది లాస్ట్ సాంగ్ ఇది ఆయి కాదు, ఇది రవితేజ గారు శ్రీలీల హీరోయిన్ కొత్త న్యూ ఫిలిం అది మన అయ్యో నాకు సెట్ గుర్తు సాంగ్ చేసాం ఆల్రెడీ. జింతక్క జింతక్క సాంగ్ అదే కదా ధమాకా. దమ్మక కూడా కాదు, ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా ఫిలిం ఓపెనింగ్ అయిందిగా, అప్కమింగ్ మూవీనా? అప్కమింగ్ మూవీ. అది ఇంకా రిలీజ్ అవ్వలేదులేండి. షెడ్యూల్ కూడా ఏమంత జరగలేదు, ఫస్ట్ సాంగ్ తోనే ఓ షెడ్యూల్ స్టార్ట్ ఫస్ట్ సాంగ్ తోనేనా? ఓకే. ఆ సాంగ్ డాన్సర్ గా వెళ్ళాను, డాన్సర్ గా వెళ్ళారు. డాన్సర్ గా. నా ఇప్పుడు కూడా మీరు డాన్సర్ గా వెళ్తున్నారు. డాన్సర్ గా వెళ్ళా, అదే లాస్ట్ సాంగ్ నాకు. ఓకే. అదే మొన్న మీకు అడిగితే షూటింగ్ లో షూటింగ్ లో ఉన్నాను బిజీగా అన్నారు. ఉన్నాను. ఆ తర్వాత వేరే నెక్స్ట్ వెబ్ సిరీస్ షూటింగ్ అది కూడా చేస్తున్నా. ఓ ఇటు ఇటు నా నైట్ షూట్, అటు డే షూట్, నైట్ షూట్ అటు డేట్స్ లేవు, అలా వెళ్తూ చేస్తున్నాను అన్నమాట. సో మీరు రాకేష్ మాస్టర్ గారితో స్టార్ట్ చేశారు, శేఖర్ మాస్టర్ స్టార్ట్ చేశారు, నాకు తెలిసి భాను మాస్టర్ గారు చేశారు లేదో నాకు తెలియదు కానీ బట్ శేఖర్ మాస్టర్ గారు కూడా స్టార్ట్ చేశారు. సో కొరియోగ్రఫీ అయ్యారు, నాకు తెలిసి మీరు భాను మాస్టర్, యానీ మాస్టర్ వీళ్ళందరూ మీ ఫ్రెండ్సే, జానీ మాస్టర్. అని మాస్టర్ కూడా ఫ్రెండ్. సో వీళ్ళందరూ మంచి కొరియోగ్రఫీస్ చేస్తున్నారు, అవకాశాలు మంచి మంచి వస్తున్నాయి. యూ హ్యావ్ ఆల్సో మంచి అంటే గుడ్ టాలెంట్. మీరు ఇప్పటి వరకు కొరియోగ్రఫీగా ట్రై చెయ్యలేదా, లేకపోతే అవకాశం వచ్చినా వద్దనుకున్నారా? ఇప్పుడు ఇందాక నేను యాక్టర్ అవుదామని హైదరాబాద్కి వచ్చానని చెప్పాను కదా, ఇలాగ డాన్సర్ గా ఉంటూ ఇది కంటిన్యూ అయిపోతుంది, ఆర్టిస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయానని చెప్పాను చూడండి. ఇప్పుడు అదే నేను కొరియోగ్రాఫర్ అయ్యాను అనుకో, దాని మీద వెళ్ళిపోతా, ఇంకా యాక్టర్ పక్కన పెట్టేస్తా. ఓకే. ఆఫర్స్ వచ్చినాయా? రాలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే కొరియోగ్రఫీ కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే. సో ఏదున్నా ఇప్పుడు నా దగ్గర, నాకు ఇప్పుడు ఆర్టిస్ట్గా చేస్తూ ఒక ఏదన్నా, ఇప్పుడు పటాస్ సినిమా ఉంది, కొంచెం నేమ్ వచ్చింది, క్లిక్ అయిన ఫేస్, నెక్స్ట్ అట్లా 2-3 సినిమాలు పడ్డాయి అనుకో, మంచి క్యారెక్టర్, డాన్సర్గా వెళ్ళాను. ఎందుకంటే ఫేస్ రిజిస్టర్ అయిపోద్ది, అవును, వీడేంటి డాన్సర్గా వచ్చాడు అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ సినిమా మాకు మేనేజర్స్ కాల్ చేసి ఇట్లా సాంగ్ ఉంది, ఇది ఇది ఎవరు ఏంటని కంపెనీ అడిగి మరి వెళ్తున్నా. అంటే ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేశాను, నేను సాంగ్ అయితే రాను అని చెప్పి అడిగి మరి వెళ్తున్నాను అనమాట. అట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పటాస్కి జరిగిన ప్రాబ్లమ్స్ ఎలా అయితే జరిగిందో, డాన్సర్ చేస్తూ మళ్ళీ యాక్టర్గా చేసాడు. సో ఇప్పుడు ఒక డాన్సర్ అంటే నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ చాలా వరకు కొరియోగ్రాఫర్లు ఏం చేస్తారంటే హీరో హీరోయిన్ ఎక్కువగా చూడరు, డాన్సర్స్ నే చూస్తారు, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారో లేదో చూస్తారు. ఎందుకంటే జనాలు కూడా అబ్జర్వ్ చేసేది వాళ్ళనే కదా, ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీదే పెడుతున్నారు అని విన్నాను నేను. ఇస్ దట్ ట్రూ? ఎవరి మీద అంటే బేసికల్ గా హీరో హీరోయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యరు కొరియోగ్రాఫర్స్, సైడ్ డాన్సర్స్ మీద, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ మీద ఎక్కువగా చేస్తారు, వాళ్ళు కరెక్ట్ చెయ్యాలి అని చెప్పి. అది రాంగ్. ఇప్పుడు ఎందుకు అసిస్టెంట్స్ ఉన్నారుగా, ఒక 2-3-4 మహా అయితే 5 మంది అసిస్టెంట్లు కూడా ఉంటారు ఒక్కొక్క మాస్టర్, కానీ ఆ రేంజ్ ని బట్టి. ఒక మాస్టర్ కి ఒక మానిటర్ ముందు కూర్చుంటే హీరో హీరోయిన్ మీద బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ అంతవరకు సెట్ చేయడం వరకే. టేక్ విషయానికి వచ్చేసరికి వీళ్ళ మీదే, హీరో హీరోయిన్ ఆర్టిస్టులు ఎవరున్నా ఆర్టిస్టుల మీద, వాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది. ఈ డాన్సర్లు ఎవరైతే ఉన్నారో బ్యాక్గ్రౌండ్ లో అసిస్టెంట్లు చూసుకుంటున్నారు కదా. ఓకే. ఇప్పుడు ఎవరన్నా మిస్టేక్ చేసి వాళ్ళు ఆగిపోయారు అనుకో, అసిస్టెంట్ వెళ్ళి మాస్టర్ చెప్పేస్తారు, మా పలానా వ్యక్తి ఆగిపోయారు, టేక్ 1 more చేయాలి మాస్టర్ అంటే ఓకే డన్ అని పట్టించుకోరు. ఓన్లీ ఈ డాన్సర్లనే ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళనే చూస్తారు, హీరో హీరోయిన్ పట్టించుకోకపోవడం అనేది రాంగ్. ఓకే, దట్స్ రాంగ్ వన్. రాంగ్. ఓకే. అండ్ మీరు అంటే లైక్ దాదాపు ఏ సాంగ్స్ కి చేశారు, ఎనీ రిజిస్టర్డ్ సాంగ్స్ ఏమైనా? చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ మన తెలుగు హీరోలతో అందరితో చేశా. చిరంజీవి గారి ఏవి చేశారు? చిరంజీవి గారు మన ఇది వాల్తేరు వీరయ్యలో సాంగ్, అండ్ రవితేజ గారికి బ్యాక్గ్రౌండ్ లో హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ కూడా చేశా. అర్రే సాంగ్ ఏది వాల్తేరు వీరయ్యలో? పార్టీ. వేర్ ఇస్ ద పార్టీ సాంగ్? అర్రే వావ్. కనిపించారు ఎక్కడ? గ్రూప్ లో ఉంటాను, గ్రూప్ లో ఉంటారు, డాన్సర్ గా చేశారు అండ్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు రవితేజ గారితో. వావ్, నైస్. అండ్ రవితేజ గారు అనగానే ఇంకొకటి కూడా గుర్తొచ్చింది నాకు. ఏంటిది, ఏ షూటింగ్ టైంలో ఇది? పవర్. ఏంటి అంటే సాంగ్ టైమా? పవర్. ఓకే, ఇది పవర్. పవర్ సినిమాకి ఒక ఆంజనేయుని గెటప్ ఒక 2 డాన్సర్లు చేయాలి, 2-3. ఆ గెటప్ కి నాకేసారు అనమాట, ఆంజనేయ సాంగ్ గెటప్. రవితేజ గారికి నాకు కొంచెం ఆ షాట్ లో ఉంటుంది, సాంగ్ షాట్ లో.
అదేదో డైలాగ్ సాంగ్ లో డైలాగ్ ఉంటుంది. రవితేజ్ గారు ఏదో చిన్న ఎటకారంగా వచ్చిన డైలాగ్ చెప్పేసి "హా" అంటాడు. ఆ తర్వాత అంతవరకు కట్. దాని తర్వాత డాన్సర్ కంటిన్యూ చేస్తున్నాను. డాన్సర్ గా కంటిన్యూగా ఆ, చేస్తారు. సో రవితేజ గారు అంటే లైక్ ఎలా ఉండేవారు ఆన్సర్స్? ఏమైనా మాటలు ఏమైనా ఉండేవా మీకు? అంటే లైక్ ఇప్పుడు ఇది చేశారు పవర్, ఆ తర్వాత వాల్తర్ వీరయ్య, ఏమైనా మాట్లాడటం గుర్తుపట్టడం లాంటివి ఏమైనా కన్వర్సేషన్స్? ఫస్ట్ చెప్పవలసింది నిప్పు సినిమాకి డాన్సర్ వెళ్ళా, గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్. నిప్పు సినిమాకి అది పొలాచి బ్లాక్ పొలాల్లో ఒక సాంగ్ ఉంటుంది, ఓయ్ 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 కొంటేరే పిల్ల అని సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ డాన్సర్కి వెళ్ళాను. భాను మాస్టర్ అప్పటికి అసిస్టెంట్ అసిస్టెంట్. కొరియోగ్రాఫర్. ఓకే. ఆ సాంగ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మాస్టర్స్ మానిటర్ దగ్గర కూర్చున్న తర్వాత గ్యాప్స్ సెట్ చేస్తుంటారు కదా. జిమ్ క్యారీ రైట్ లెఫ్ట్ రా, ముందుకురా, వెనక్కెళ్ళు, అటు సైడ్ నుంచో పేరు పెట్టి జిమ్ క్యారీ అనగానే రవితేజ్ గారు ఒక్కసారి బ్యాక్ తిరిగి "ఏ, ఇక్కడ జిమ్ క్యారీ ఎవరు అని అన్నారు. సార్ నేనే సార్ అని. ఆయన పక్కనే ఉన్నా. ఓకే. నేనే సార్ అనగానే జిమ్ క్యారీగా ఈ పేరు ఎలా వచ్చింది నీకు అంటే ఓన్ నేమా అని అడిగారు. ఓన్ కాదు సార్, ఓన్ నేమ్ మహేష్. ఇది ఎలా వచ్చింది అంటే జిమ్ క్యారీ గారి లాగా ఇమిటేట్ చేయగలుగుతాను, అతనిలా యాక్ట్ అవునా, ఒక నిమిషం షార్ట్ అయిపోయి నీతో మాట్లాడాలన్నా. ఓకే. చేసి చూపించారా? పిలిపించారు. పిలిపించి అసలు ఏంటి జిమ్ క్యారీ నీకు నేమ్ ఎలా వచ్చింది ఏంటని అడిగారు. ఓకే. సార్ నేను ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఫాలో అవుతున్నాను జిమ్ క్యారీ గారిని. సో అలా ఒక ఆర్టిస్ట్ అన్నాక ఏదో ఒకటి సంథింగ్ చిన్న టాలెంట్ ఏదో ఒక డిఫరెంట్ ఉండాలని చెప్పేసి నేను అది నేర్చుకోవడం జరిగింది. ఆయనలాగా చూస్తూ అంటే అంత నేర్చుకోలేదు, ఏదో ఒక చిన్నగా అలా చేసుకుంటున్నా. అలా అది షూటింగ్ స్పాట్లో కూడా కొంతమందికి డాన్సర్లకి మాస్టర్స్కి లొకేషన్లో అట్లా చేసి చూపించడం వల్ల నేను ఒకసారి ఖాళీ కూర్చున్నప్పుడు నేను నాలో నేను ఒక్కనే ఆయన మైండ్లో అనుకొని ఇట్లా చేస్తే బాగుంటుంది నేను ఎక్స్ప్రెషన్ చేస్తుంటే డాన్సర్లు చూసి ఏంట్రా నువ్వు నీలో నువ్వే ఏదేదో చేస్తున్నావు, నువ్వు ఏదేదో మాట్లాడుకుంటున్నావు అని అంటే లేదరా ఒక క్యారెక్టర్ని నేను ఇది చేసుకుంటున్నాను. నాకు తెలియకుండా మాస్టర్లకి అందరికీ ఆ సాంగ్ ఏది ప్రతి సాంగ్ ఏ సాంగ్ చేసినా ఏ మాస్టర్తో వర్క్ చేసినా ఆ మాస్టర్కి దగ్గర తీసుకెళ్ళి మాస్టర్ వీళ్ళలో ఒక టాలెంట్ ఉంది, వీళ్ళు అవునా చేసి చూపిరా అని నా స్పాట్లో ఓకే. ఆన్ ద స్పాట్ చేసి ఆన్ ద చూపించడం. స్పాట్ అందరు ఉంటారు, హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరూ చేసా ఒక 1.5 minute ఎక్స్ప్రెషన్. కానీ నేను చేసేటప్పటికి లాంగ్వేజ్ ఎవరికి అర్థం కాదు, ఆ వాయిస్ ఒక్కటే అది ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తుంది, కానీ కంటెంట్ మాత్రం అర్థమైపోద్ది. వావ్. అట్లా అట్లా చేస్తూ ఇలా వచ్చాను సార్ అంటే ఏదో ఒకసారి నా ముందు కూడా చేయంటారు రవితేజ గారు. ఓకే. సరే ఒక చిన్నగా 2-3 ఎక్స్ప్రెషన్ చేశాను. ఏంట్రా నువ్వు ఇలా చేసావు, నీకు విషయం చెప్పనా అన్నాడు. చెప్పండి సార్ అన్న. నేను కూడా జిమ్ క్యారీ ఫ్యాన్ రా అన్నాడు. అరే ఓకే. ఖతర్నాక్ సినిమా చూసావా అన్నాడు. చూసాను సార్. కిక్ కూడా చూసాను సార్. అప్పుడప్పుడు కూడా నేను జిమ్ క్యారీ బాడీ లాంగ్వేజ్ ని కూడా కొన్ని అక్కడక్కడ యూజ్ చేస్తుంటాను, అది గమనించవలేదు అన్నాను. నాకు తెలుస్తారు ఆల్రెడీ అన్న. అరే ఓకే. సో అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ సాంగ్స్ అన్నిటికీ మీరు చేశారు. ఎవరిదైనా మిస్ అయ్యారా? మన తెలుగు హీరోలతో ఆల్మోస్ట్ అందరి దగ్గర చేశాను. హిందీ హీరోస్తో చెప్పుకుంటే జాన్ అబ్రహంతో నెక్స్ట్ అది ఎప్పుడో జరిగింది, ఆయనతో ఒకటేసారి చేసా ఒక సాంగ్ జాన్ అబ్రహం గారితో. ఆ తర్వాత తమిళ సినిమాలో సూర్య గారు, విక్రమ్ సింగం ఫస్ట్ ఓపెనింగ్ టైటిల్ సాంగ్ లో గ్రూప్ లో ఉంటా బాగా. అప్పుడు చిన్నగా అక్కడ చెన్నై వెళ్ళి చేయటం తక్కువ. అక్కడ సూర్య గారు కూడా చూసారా మీ జిమ్ క్యారీ? తెలీదు. ఓకే. ఇంకా తమిళ మాస్టర్స్ కి అందరికి తెలుసు మళ్ళీ. సో అలాగే రవితేజ్ గారు నిప్పు సినిమా నుంచి క్లోజ్ అనమాట. ఎక్కడ ఆయన సినిమాలు ఇప్పటి వరకు నేను చేస్తుంటా, 20-30 సినిమాలు చేస్తుంటాను. నిప్పు కానించి స్టార్ట్ అవుతే అలా అక్కడక్కడ డాన్సర్ గానే ఓన్లీ. సో అంటే మీరు ఒక హీరో ఒక పాట చేసిన తర్వాత సో నాకు తెలిసి కొంతమంది హీరోస్ డాన్సర్స్ ని కూడా గుర్తుపెట్టుకుంటారు, కొంచెం క్లోజ్ గా మాట్లాడటం వల్ల. అలా మిమ్మల్ని స్టిల్ ఇప్పటికీ చూసిన గుర్తు పెట్టుకున్న హీరోస్ ఎవరెవరు ఉన్నారు? అంటే లైక్ ఓకే జిమ్ క్యారీ వచ్చాడు ఉన్నావా ఓకే, కానీ అలా అలా అడిగేట. అవునవును, అల్లరి నరేష్ గారు. ఓ నైస్. తర్వాత నానిగారితో ఏంటి ఏ సాంగ్స్? నాన్నగారితో నేను లోకల్ సినిమాకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ డాన్సర్ గా వెళ్ళాను. టైటిల్ ట్రాక్ వెళ్తున్నప్పుడు అక్కడ అలా మాస్టర్ కూడా అందరు జిమ్ క్యారీ ఎవరు ఇక్కడ, ఆయన కూడా సేమ్ డైలాగ్
సేమ్ డైలాగ్ ఏదో ఒకసారి చేసి చూపించు అని చెప్పి. ఓకే. అలా ఆయన దగ్గర కూడా చేసి చూపించడం జరిగింది. బాగుంది, నా సినిమాలో ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను డెఫినెట్గా. ఓకే సార్, డన్ అని చెప్పి. ఎప్పుడైనా అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ కదా, ఎప్పుడైనా అయితే చేసి చాలా గ్యాప్ వచ్చింది. దాని తర్వాత దసరాకి వెళ్ళా. దసరాకి వెళ్ళినప్పుడు దసరాలో వేసాం సాంగే ప్రేమ రక్షిత్ మాస్టర్ సాంగ్. ఏది? ప్రేమ రక్షిత్ కొరియోగ్రాఫర్. ఓకే. దసరాలో బొగ్గులో డాన్సర్స్ పెట్టుకుని ధూమ్ ధామ్ ధూమ్ ధామ్ దోస్తాన్. సాంగ్, యా, ఓకే. ఓకే. ఆ సాంగ్ చేశాను. అప్పటికి గుర్తుపట్టలేకపోయారు. ఆ మసి బొగ్గు అంతా బాడీ మీద ఉండేసరికి గుర్తుపట్టలేదు. సరేలే ఇప్పుడు కలవటం అంత మంచిది కాదు, తర్వాత ఏదైనా సినిమా వస్తే కలుద్దాం అనుకుని ఆగుండే. ఇప్పటివరకు చాలా గ్యాప్ వచ్చింది ఆయన కలవటం. ఓకే. నాన్నగారు గుర్తిస్తారు, నాగార్జున సార్. నాగార్జున గారు బిగ్ బాస్ లో ఏదైనా చేశారా మీరు? బిగ్ బాస్ ఏం చేయలేదు. ఓకే. బట్ బిగ్ బాస్ 5 కి ఏదో సమ్ ఫోటో ఒకటి ఉంది మీ ఉంది ఇన్‌స్టాలో. ఉంది అప్పటికి యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళాలని నాకు కూడా ఉంది, చేయాలని. హ్మ్. బట్ బిగ్ బాస్ 5కి నేను వెళ్ళబోతున్నాను, అది నా ఇన్ఫీలింగ్, నా ఊహ అంతే. సో వెళ్తే ఆ పోస్టర్ డిజైన్ చేసుకుందాం ఒకసారి అని చెప్పేసి నేను ఆ బ్లాక్ డ్రెస్తో నాగార్జున గారు ఐ మీద ఇలా చేయబెట్టి ఉంది కదా, సో ఆయన నేను పక్క పక్కనే ఉండాలి, ఆ బిగ్ బాస్లోకి నేను వెళ్తున్నాను అన్న ఫీల్ కోసం ఆ పోస్టర్ డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు బిగ్ బాస్ 5 అరే! సీజన్ అని ఓకే. పోస్ట్ చేసి మన ఫేస్బుక్ ఇన్స్టాలో పోస్ట్ చేశా. ఫేస్బుక్ మెసెంజర్లు మొత్తం చదివితే, అన్నా మీరు వెళ్తే బాగుంటది, మీరు వెళ్ళాలి, మీలాంటి వాళ్ళు డెఫినెట్లీ. ఉండాలి, నేను కూడా అదే చెప్తున్నా. మీరు వెళ్తే చాలా 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 బాగుంటుంది. మీలాంటి టాలెంటెడ్ ఎక్స్ప్రెషన్స్, ఇలాంటి మంచి ఆర్టిస్టులు వెళ్ళాలి అన్నట్టుగా చెప్పారు. సో ఆ విధంగా అలాగా యు ఆర్ రెడీ టు గో. నేను సో నాగార్జున గారు ఏ సాంగ్స్ చేశారు? చాలా ఫస్ట్ ఆయన పరిచయం నాగార్జున గారికి సాంగ్ చేశాను. చాలా డాన్ సినిమా కాడి నుంచి చేస్తున్నా, డాన్ నుంచి. లారెన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఆ సినిమా కాడి నుంచి చేసుకుంటూ వస్తున్నాను అక్కడక్కడ. నాగార్జున గారు పరిచయం అనేది గ్రీక్ వీరుడు సినిమా కాడి నుంచి. ఇది కొత్త గ్రీక్ వీరుడు, అవునవును. అందులో నుంచి గణేష్ మాస్టర్ గారు పరిచయం చేయించారు. ఓకే. అప్పుడు యానీ మాస్టర్ గాల, యానీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. మ్మ్హ. అప్పుడు స్టేజ్ పైన రిహార్సల్ చేసేటప్పుడు నేను గణేష్ మాస్టర్ గారికి అసిస్టెంట్గా చేస్తున్నా. అప్పుడు అప్పట్లో డాన్సర్ కమ్ అసిస్టెంట్ మ్మ్. చేస్తున్న టైంకి జిమ్ క్యారీ అని పిలుస్తున్న టైంలో నాగార్జున సార్ కూడా అక్కడ కింద కూర్చొని, అక్కడ మానిటర్ దగ్గర కూర్చొని అక్కడ వాళ్ళిద్దరు డిస్కషన్ చేస్తున్నారు, గణేష్ మాస్టర్ అండ్ నాగార్జున సార్. ఎవరు జిమ్ క్యారీ? ఏదో నా మీద చేస్తున్నారు ఏంటి అన్నట్టు నాకు కొడుతుంది. తర్వాత నాగార్జున సార్ వచ్చి ఇట్లా చేయి చెప్పారు, సార్ నువ్వు జిమ్ క్యారీ యువర్ గుడ్ నేమ్ అని అన్నా. అంటే నేను అలా ఎక్స్ప్రెషన్ చేస్తాను సార్. అవునా, చేసి చూపిస్తాను, చేసి చూపించా. ఆయన సూపర్ యాక్ట్ చేసుకున్నారు, ఇట్లా ఓకే. చాలా బాగా చేస్తారు. అక్కడి నుంచి పరిచయం. ఇప్పుడు కూడా స్టిల్ కలుస్తున్నప్పుడల్లా, ఏదో షూటింగ్ వెళ్తున్నప్పుడల్లా ఏమ్మా బాగున్నావా అని అంటారు. ఓకే. ఆ తర్వాత మన ఉన్నారు కొంతమంది, చాలా మంది ఇంకా హీరోలు ఉన్నారు. సో నాకు తెలిసి ఈ కొన్ని జనరేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అండ్ నాగార్జున గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు, సో వెంకటేష్ గారు, ఇలా ఈ పెద్దవాళ్ళతో వాళ్ళ కొడుకులతో చేశారు. ఇలా చేశారా మీరు? వీళ్ళందరితో చేశారా? అందరంటే రామ్ చరణ్ గారితో చేశారు సాంగ్స్. విచ్ వన్? రామ్ చరణ్ గారితో అది అంటే సడన్గా పేర్లు గుర్తురావు. నాయక్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ పబ్ సాంగ్. తర్వాత అందులోనే మళ్ళీ ఇంకొక వేరే సాంగ్, ఇది టైటిల్ సాంగ్ ఫ్రీడమ్ అనే సాంగ్ ఉంది. అదే ఆ సాంగ్ లో చేశాను డాన్సర్ గానే 23 ఏళ్ళు. ఇంకా నాగార్జున గారి వాళ్ళ అబ్బాయి నాగ చైతన్య గారితో, అఖిల్ గారితో. ఇప్పుడు అప్కమింగ్ వస్తున్న ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు డాన్సర్ గా? ఇప్పుడు రీసెంట్ గా మొన్న రవితేజ గారిది లాస్ట్ అన్నారు. దాని తర్వాత మొన్న అయిపోయింది. ఓన్లీ ఎక్కడ దాని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఏది? సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారి తాండేల్. ఎస్, తాండేల్ అది రెండో సాంగ్. సాయి పల్లవి గారితో ఎలా ఉంటారు? ఆవిడైతే డాన్సింగ్ క్వీన్. ఆవిడ కూడా డి షో నుంచి వచ్చిన ఆవిడే. అవునవును, తెలుసు. ఆవిడ కూడా డాన్సింగ్ క్వీన్ కదా. సో బాగా క్యాచ్ చేస్తారు, బాగా పట్టేసి, బాగా టేక్ ఎక్కువ ఉండవు. ఆవిడదా చాలా బాగా చేస్తారు. ఫస్ట్ టైమా ఆవిడతో? ఫస్ట్. ఇంత ముందు ఒక సాంగ్ చేస్తున్నాను, అది ఏం సినిమా గుర్తులేదు. ఆవిడ రెండో సాంగ్ అనుకుంటా ఆవిడతో చేయటం, అంటే బ్యాక్ డ్రాప్ లో డాన్సర్ గా. సో నాకు వన్ థింగ్ చెప్పండి, ఇంత ఫ్రీగా మాట్లాడుతున్న మహేష్ గారి వెనకాతల మాకు తెలియని ఏదైనా స్టోరీ ఉందా? అంటే లైక్ ఇప్పటి వరకు మీ గురించి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు.
మీరు జిమ్ క్యారీగా బాగా చేస్తారు, బాగా ఇమిటేట్ చేస్తారు, బాగా ఎంటర్టైన్ చేస్తారు, బాగా డాన్స్ చేస్తారు. బట్ మాకు తెలియని కోణం ఏదైనా ఉందా? అది గుడ్ థింగ్ కావచ్చు, బ్యాడ్ థింగ్ కావచ్చు, సాడ్ థింగ్ కావచ్చు, ఎనీథింగ్ ఇస్ దట్? తెలియని కోణంగా అంటే స్ట్రగుల్ అండి. బాగా నా లైఫ్‌లో చాలా అంటే ఇప్పటికి గూడా 23 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చినా గూడా, ఇప్పుడు గూడా నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌లోనే ఉన్నాను. ఓకే. సెట్ అవ్వలేదు. అంటే అందరూ అనుకుంటారు, ఏంటి బాగా సంపాదిస్తున్నావు, బాగా సినిమాలో కనబడుతున్నావు" అంటే ఓకే. ఇంట్లో ఏం తిన్నామనేది ఎవరు అడగరుగా, ఎవరు చూడరుగా. బయట ఎలా ఉన్నామనేది బట్టలు గానీ, ఒక నవ్వుతూ మాట్లాడడం గానీ యాటిట్యూడ్. లోపల మాత్రం ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఫీలింగ్, సాడ్ ఫీలింగ్ ఏందంటే, నేను ఏదో ఒకటి లైఫ్‌లో సెటిల్ గావాలి. హైదరాబాద్‌లో ఇన్ని సంవత్సరాలైంది వచ్చి, ఒక ఇల్లు గూడా సంపాదించలేకపోయా. ఇప్పటికి రెంటల్లోనే ఉంటున్నా. ఒక ఫ్యామిలీ భార్య పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా గడుపుదాం. ఎప్పుడొస్తది ఈ రోజులు? ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడొస్తది అనేది వెయిటింగ్. చాలా ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నా. యు ఆర్ స్ట్రగ్లింగ్ రైట్ నౌ. చాలా స్ట్రగ్లింగ్. ఊరికెళ్తేనేమో మా పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బతుకులు వాళ్ళయి. ఇప్పుడు నా మీద ఇంకా వాళ్ళ మీదే ఎక్కువ డిపెండెంట్ పెట్టుకుంటూ మీరే ఉన్నారు అనుకుంటూ ఉంటే కాదు కదా. నా కాళ్ళ మీద నేను నిలబడుకొని నా ఫ్యామిలీని నేనే చూసుకుంటూ ఉంటూ అలా ఎప్పుడొస్తుంది ఆ రోజు అన్నంటూ బాధ. అదొక్కటే నాకు, ఇంకా మిగతాది ఏం లేదు. ఒక చిన్న ఇండ్లు, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ సంథింగ్ ఏదో ఒకటి. దాని తర్వాత పిల్లల్ని వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి చదివించుకోవడం, వాళ్ళు మంచిగా చూసుకోవడం, సాఫీగా వెళ్తున్న లైఫ్ ఎప్పటికైనా రావాలి రాకపోదా అనేది వెయిటింగ్. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికి ఎప్పుడైనా అంటే లైక్ ఏడవడం ఒకటే తక్కువ అని 2 times మీరు నాకు చెప్పారు. బట్ ఎప్పుడైనా సరే పిల్లల్ని చూస్తున్నప్పుడు కానీ, మీ వైఫ్ ని చూస్తున్నప్పుడు కానీ, వాళ్ళ దగ్గర ఏడవడం లాంటివి, కంటతడి పెట్టుకోవడం లాంటి సిచ్యువేషన్స్ ఏదైనా బయట ఎక్కడైనా అవమానం జరిగినప్పుడు ఎప్పుడైనా జరిగిందా? మా మిస్సెస్ ముందు కొన్ని సార్లు కంటతడి పెట్టుకున్నా. ఎందుకు ఏంటంటే ఇది ప్రాబ్లమ్స్, ఇది షీ సపోర్టివ్, సపోర్ట్ చేస్తారా? 100% సపోర్ట్ గ్యారంటీ. వర్కింగ్ అండి ఆవిడ? వర్క్ లేదు, చేస్తారా? హోమ్ అంటే ఇంట్లోనే ఉంటారు. పిల్లల్ని చూసుకుంటూ, ఇంకా వాళ్ళని చూసుకుంటూ, తినుకుంటూ ఇంట్లోనే, ఏ పని కూడా చేయదు. ఇంట్లోనే ఉంటారు. చెప్తుంటారు. నేను కూడా ఏదన్నా ఇంట్లో పని చేసేటప్పుడు సంథింగ్, ఒక బట్టలు ఇలాంటివి, షాపింగ్, చిన్నగా శారీస్ కానీ బిజినెస్, చిన్న బిజినెస్ అలా పెట్టుకోనా అది అంటే, వద్దులే నేను చెప్తాను తర్వాత చూద్దాం, ఇప్పుడు ఏం వద్దు అంటే, నువ్వు ఎంతకాలం ఇలా ఓకే, ఇదేం కొత్త కాదు నాకు లైఫ్, కంటిన్యూ జరుగుతుంది. మ్యారేజ్ ఏంటి? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్. మేనకోడలు. ఓకే, ఓకే, డన్. సో వన్ థింగ్ ఏంటంటే, లైక్ నేను విన్నది మీరు చెప్పండి, కొంచెం హియరింగ్ ప్రాబ్లం కదా మీకు? అవును. ఏంటి అది, ఎలా? అది బర్త్ నాకు, మా సిస్టర్స్ కి, ఇద్దరు సిస్టర్స్ కి, అంటే పెద్ద సిస్టర్ కి కూడా అదే ప్రాబ్లం కొంచెం. నాకు ఎలాగో తనకు కూడా అదే ప్రాబ్లం, నాకు అదే ప్రాబ్లం. ఇంకొక సిస్టర్ కి, తమ్ముడికి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మీరేమైనా ట్విన్సా లేకపోతే? ట్విన్స్ ఏం కాదు, నార్మలే. ఓకే. ఇటు నేను, మా బ్రదరు, మా సిస్టర్, ఇంకొక సిస్టర్, అంతే. అలా దాని వల్ల ఏమైనా ఆఫర్స్ మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏమేమి ఆఫర్స్ మిస్ అయ్యారు? షూటింగ్స్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, ఇంకా వేరే అక్కడ కానీ డిస్కషన్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం నేను వినాలి, ఏం మాట్లాడుతున్నారు, లిప్ రీడింగ్ దాన్ని చూస్తేనే నేను కొంచెం మ్యాక్సిమం క్యాచ్ చేయగలుగుతా. కొంతమంది అరే వాడికి వినబడదురా, వాడికి కొంచెం తిట్లు కూడా తిన్నాను. అరే చెవిటి నా కొడక అని కూడా తిట్టారు. ఇండస్ట్రీలోనే అన్నీ. అంటే భర్త దాన్ని ఏం చేస్తాం అంటే, దేవుడు అనేవాడు ఒక మనిషికి ఏదో ఒక లోపం కంపల్సరీ ఇస్తాడు. డెఫినెట్లీ ఇస్తాడండి. కరెక్ట్గా ఉండవు ఎక్కడైనా. మీలో ఏదో ఒకటి ఉంటుంది, నాలో ఏదో, అతనిలో, అందరిలో ఉంటుంది. ఏదో చిన్న లోపాలు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని కించపరుచుతూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో దేవుడు అనేవారు నిన్ను కూడా ఏదో నీకంటూ ఒకటి ఉంటుంది, అది కూడా అవమని బాధపడే రోజు అంటూ వస్తుంది. అదే అనే ముందు అనొచ్చునా అనకూడదా అనే ముందు మాట్లాడితే బెటర్. నాకు తెలిసి ఒక మాట ఈజీగా అనేస్తారండి ఎవరైనా, నోరు జారేస్తారు, కానీ ఆ
పడ్డ మనిషికి ఆ బాధ తెలుస్తుంది అంతే. ఎలాగా ఏంటి అని అవును. చెప్పేసి. బట్ ఇంత స్ట్రగల్ అవుతున్నా సరే ఇండస్ట్రీని వదిలి వెళ్ళాలి అని. తెలీదు. ఇంకా నెక్స్ట్ వేరే బతుకేముంది నాకు? ఉమ్, నాకు ఇది తప్ప నాకు వేరేది లేదు. నేను ఇండస్ట్రీకి రాకముందు మా నాన్నగారు టైలర్ షాప్‌లోకి జాయిన్ చేయించారు. బాయ్స్ షర్ట్స్, ప్యాంట్లు. అబ్బలా. సైకిల్ మెకానిక్, మోటార్ బైక్ మెకానిక్. ఏదైనా గేమ్ షోకు అక్కడ. స్టడీస్, స్కూళ్ళు. స్కూల్స్ ఏంటంటే నువ్వు బాగా చదువుకోరా ఏంటి? నాకు ఎన్నో తరగతి చదివానంటే 4th క్లాసే. 4th వరకే. 4th వరకే. నాకు సినిమాలు ఎందుకో ఆ టైంకి చూసేవాడిని ఎక్కువ. స్టడీస్ 4th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యి మూడోసారికి మళ్ళీ 4th క్లాస్‌లోనే పడ్డా. సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు తెలీదు. మీకు. నాకు స్టడీ కూడా అవ్వలేదు. నా ప్రాబ్లమ్ ఏంటంటే చదువుతున్నప్పుడు అక్షరాలు ఉంటాయి కదా! అది నేను చూస్తాను కొంతవరకే ఒక 2 మినిట్స్, 5 మినిట్స్. ఆ తర్వాత నీకు నిమిషాలు గడిచే కొద్దీ నాకు ఐబాల్స్ పెయిన్ వస్తది. ఉమ్, దాని గురించి తలనొప్పితో బాధలు పడడం, హాస్పిటల్‌కి చుట్టూ తిరగటం హైదరాబాద్‌లో. అలా ఉండటం, డ్యాడీ అందరి దగ్గర చూపించటం, స్పెట్స్ రావడం. అది పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అయ్యేది నాకు తలనొప్పి. ఇది కాదని చెప్పి పడేయటం. ఇది అంతటికి ఒక 2 నెలలు స్కూల్ మానేశా. అప్పుడు బాగున్నా. 4th నుంచి మీరు చదువు మానేశారు. మానేశాను. ఇంట్లో కూడా. ఇంట్లో కూడా అప్పుడు అర్థమైంది. వేలు పోగొట్టారు. స్కానింగ్‌లు, బ్రెయిన్‌లో ఏమన్నా అయిందా? ఏముంది మొత్తం సీడీఆర్ హాస్పిటల్ అంతా మొత్తం తిరిగాం. నేను ఇండస్ట్రీ రాకముందు. వీళ్ళు ప్రాబ్లమ్ డాక్టర్‌లే షాక్ అయితున్నారు. ఏంటి అద్దాలు పెట్టినా కూడా వీడు ఇంకా తలనొప్పి అంటున్నాడు. ఏంది దీనిలో? అని చెప్పేసి ఒకసారి స్కూల్ మానేస్తాను. నేను ఎళ్ళను. నన్ను బలవంతం చేయకండి. నేను పోనని కూడా చెప్పా. వాళ్ళు డ్యాడీ ఒక కేబుల్ వైర్ ఉంటది కదా! దాంతో కొట్టడం ఇలాంటివన్నీ చాలా కొట్టుకుంటూ తీసుకెళ్ళటం. ఎందుకు అవ్వట్లేదురా నీకు స్టడీ? అలా చాలా జరిగాయి. ఆ స్ట్రగుల్స్ పడ్డా. నేనే బలవంతంగా 2 మంత్స్ ఆపి చూసాను. ఏంటి తలనొప్పిని రెస్ట్ తీసుకున్నా. అప్పుడు తగ్గింది. ఓహో! ఓకే. మనకి మంతని ఇయన్నీ కాదమ్మా. ప్రాబ్లము స్టడీ నుంచా? ఓకే. నాకు అర్థమైపోయింది. నా ఐబాల్ ఒకసారి ఇప్పుడు ఈ లోపల ఉన్నాను కదా! ఒక్కసారిగా బయటికెళ్ళాననుకో కంటి ఇట్లా మూసేసుకుంటా. బ్లాక్ అయిపోతది మొత్తం. ఒక్క ఒక 30-50 సెకండ్స్ ఇలా క్లోజ్ అయిపోయి ఎక్కడన్నా కూర్చుంటాను ఇంక అంతే. ఆ బ్రైట్‌నెస్ ఎక్కువ పడదు నాకు. స్పెట్స్ పెట్టుకొని పోవాలి బ్లాక్ స్పెట్స్. మరి ఇంత హెల్త్ ఇష్యూ ఉంది. కొంచెం హియరింగ్ ప్రాబ్లమ్ ఉంది. అవును. ఎక్కువ కూడా కాదు. దట్స్ స్మాల్ థింగ్. చిన్నదా. కొంచెం ప్రాబ్లమ్ ఉంది గదా! మరి ఇన్ని ఇయర్స్ నుంచి మీరొక 60 మీ ఏజ్ ఎంత ఉంటది? ఒక 40 ప్లస్ ఉంటదా? 40+. 40 ప్లస్ ఉంటది గదా! 40 ప్లస్‌లో నౌ స్టిల్ అంటే నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ ఆపేస్తున్నారనుకుంటా డాన్సర్‌గా మీరు. రైట్ ఆర్ ఇప్పుడు కంటిన్యూయింగ్? ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ. ఏంటి అసలు ఎనర్జీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏంటి? ఇగ అంతే బాడీలో డాన్స్ యాప్ట్ అయిపోయినప్పుడు ఆ డాన్స్ చచ్చేంత వరకు ఎక్కడ పోదు. ఓకే. ఏంటి కళ్యాణ్ గారికి వీరాభిమానా? ఇది పవన్ కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ ది. చేసారా ఆయన సాంగ్స్ ఆ! ఏమన్నా? ఏ చాలా సాంగ్స్? చేశా. ఫస్ట్ 'గబ్బర్ సింగ్‌కి' ఆయన పక్కనే ఆడాను. 'ఆకాశం అమ్మాయితే నీలా అర్రె! ఉంటుంది.' ఓకే. అందులో యెల్లో బనీన్ ఏసుకొని చేస్తుంటాను. హ్మ్. ఆ తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్‌లో' క్యారెక్టర్ వచ్చింది. ఓకే. విచ్ వన్? 'సర్దార్ గబ్బర్ సింగ్‌లో' క్యారెక్టర్ వచ్చింది. అంటే కచేరీ అంటే తబలా బ్యాచ్ నేను, చిత్రం భాష, ఆ! ఆ! ఆ తర్వాత సన్నీ, జబర్దస్త్ సన్నీ, హ్మ్. విస్తు రామారావు అన్న ఈ నలుగురంకి ఒక బ్యాచ్ అనమాట. అందులో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే మూడ్ ఆఫ్‌లో ఉంటారో మేము వెళ్లి భజనలు చేస్తూ, పాటలు పాడుతూ ఆ! ఆయన్ని రైట్. ఓకే. ఆయన మూడ్ తెప్పిస్తాం అనమాట. ఎలా ఉంటారు స్వతహాగా మనిషి? వెరీ గుడ్ పర్సన్. హ్మ్. నాకు ఆయన పద్ధతులు, ఆయన మాట్లాడే విధానం, ఆయన ఆలోచనలు వండర్‌ఫుల్. ఇంతవరకు అలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. సో, ఆయన కూడా మరి ఆయన నాకు పర్సనల్‌గా అంతగా తెలీదు ఆయన గురించి. హ్మ్. ఆయన ఏం చదువుకున్నారో లేదో కూడా నాకు తెలీదు. బట్ ఆయన కూడా స్కూల్‌కెళ్ళి చదువుకోవడం ఇంపార్టెంట్ అని అనుకోరు. ఓకే. బుక్స్ చదువుకొని నాలెడ్జ్ పెంచుకోవడం, అవును. సొసైటీలో ఎలా బ్రతకాలి, ఆ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటారు కదా! హ్మ్. అలాంటి వ్యక్తిని కూడా ట్రోల్స్ చేయడం, కొన్ని మాటలనడం హ్మ్. చాలా వరకు జరిగాయి. ఇప్పటికి కూడా ట్రోల్స్ కొంతమంది అంటే చేస్తూ ఉంటారు. పొలిటికల్‌లో ఉన్నాయి ఆ! అలాగా. హ్మ్. పొలిటికల్‌లో గూడా చాలా అవుతున్నాయి. ఇప్పుడు అలా ట్రోల్ చేసే వాళ్ళకి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూస్తున్నారు గదా! ఓకే. బట్ యాస్ ఎ ఫ్యాన్‌గా మీరేం చెప్తారు?
ఫ్యాన్ ఉమ్. ఎవరు ఫ్యాన్ ఏంటని యాజ్ అ ఫ్యాన్ గా మీరేం చెప్తారు ట్రోల్ చేసే వాళ్ళకి? అలా చేయకూడదని నేను అంటా. ఉమ్, ఆ ట్రోల్స్ అలా చేస్తే వాళ్ళ జీవితాన్ని మీరు కించపరిచినట్టే. ఉమ్, అంటే దానికి ఒక మంచి ట్రోల్స్ చేయండి. అంటే కించపరిచేలాగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా అలా ట్రోల్ చేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. మంచు విష్ణు గారు కన్నప్ప సినిమా ఉమ్, ఉంది కదా, ఉమ్, ఆ సినిమా గురించి చిన్న ట్రైలర్ టీజర్ లాంచ్ టీజర్ చేశారు. లాంచ్ చేశారు. అందులో శివయ్య శివయ్య. అది ఏందండి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంత ఉమ్, కష్టపడి ఇంత సినిమాలు చేస్తూ ఆయన్ని ట్రోల్ చేయడం అంత అవసరమా? అంటే ఉమ్, టార్గెట్ చేస్తున్నారు, ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, ఇటు మంచు గారి ఫ్యామిలీ, ఇంకెవరు దొరుకుతారేమో. ఎందుకు అవసరమా? దీనివల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుందా? ఉమ్, యూజ్ ఏం లేదుగా. అంటే ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదని నేను చెప్తున్నాను. ఓకే. అది మీ టైం పాస్ కోసం ఇలా ట్రోల్ చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ని బయట పెట్టడం ఎంతవరకు కరెక్ట్, అది ఉమ్, నాకైతే మంచిది కాదని నేను అంటున్నాను. ఓకే. అండ్ మీరు అసిస్టెంట్ కొరియోగ్రఫీగా చేసినప్పుడు భాను మాస్టర్ కి కూడా చేశారు కదా? ఆ బాను చేశాను. ఆ తర్వాత డాన్సర్ కూడా చాలా సాంగ్లు చేశాను ఆయన ఓకే. కొరియోగ్రఫీలో. యా. బాలయ్య బాబు గారితో కూడా సమ్ ఏదో చేసినట్టున్నారు కదా, ఏదో సాంగ్ కొరియోగ్రఫీ టైం. చేశాను బాలయ్య బాబు గారితో కూడా చాలా చేశాను సాంగ్స్ గ్రూప్ డాన్సర్గా. అవును, బట్ అసిస్టెంట్ కొరియోగ్రఫీగా మన భాను మాస్టర్ కి చేసినప్పుడు ఐ థింక్ అఖండ యా యా అఖండ యా జై బాలయ్య జై బాలయ్య సాంగ్, సాంగ్. ఆ షర్ట్స్ ఇది, షర్ట్స్ అవును. దానికి మీరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేశారు లేదు డాన్సర్ గానే ఉన్నాను. డాన్సర్ గా. అంటే భాను మాస్టర్ గారికి కొంతమంది అంటే పర్సనల్ ఒక 5-6 మంది బాయ్స్, ఒక 8 మెంబర్స్ బాయ్స్ ని పిలిపించుకొని పర్సనల్ గా ఓకే. రిహార్సల్ ప్రాక్టీస్ అనమాట. అలా చేస్తూ మూమెంట్ ఇది ఫైనల్ అయిపోయింది, బాల్ మూమెంట్ అదొకటి, షర్ట్స్ మూమెంట్ అది భాను మాస్టర్ చేస్తున్నప్పుడు మేము సహకరించడం, ఆ షర్ట్స్ కి దారం కట్టేసి లాగటం టైమింగ్ కి, ఇవన్నీ ఉంటాయి కదా. అది అది ఓకే ప్రాపర్ గా అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో కొన్ని ఇది 7 ఎకర్స్ లో హాల్ ఉంది. ఆ హాల్లో బాలయ్యబాబు గారు వస్తున్నారంటే అందరూ ఇలా షోరింగ్. ఒక్కసారి భాను మాస్టర్ గారు ల్యాప్టాప్ ఓపెన్ చేసి సాంగ్ మొత్తం రిఫరెన్స్ అంతా చూపించారు. ఏమంటారో ఏందో అని, సూపర్ ఉంది, మనం చేస్తున్నాం, కొత్తగా ఉంది మూమెంట్ అని చెప్పి భాను మాస్టర్ని కౌలించుకోవడం జరిగింది. అబ్బా చాలరా బాబు, రిహార్సల్ సక్సెస్, హ్యాపీగా నెక్స్ట్ డే షూటింగ్ కి వెళ్ళిపోతున్నాం మేము. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అదే రోజు మధ్యాహ్నం నుంచి బాలయ్యబాబు గారు వచ్చారు. ఆ మూమెంట్ చేయాలి, చేస్తున్నానికి కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చెయ్యి బ్యాక్ వస్తలేదు. ఏంటి సార్ అని అడిగితే ఇలా ఇలా ప్రాబ్లం ఉంది అని అడిగారు. తర్వాత అయినా పర్లేదు మూమెంట్ ఏమన్నా చేంజ్ అంటారా, చేస్తా. ఆయనలో నచ్చింది ఏంటంటే ఒక పలానా కొరియోగ్రాఫరు ఒక చేస్తున్నారు, ఈ మూమెంట్ చేస్తున్నారు, చేసి చూపించిన తర్వాత ఇట్లా అంటాడు అంతే. కష్టమైన చేస్తాను, కష్టమైన సార్ నాకు ఇది ఇబ్బందిగా ఉంది, కొంచెం మార్చేయండి. ఆయన నోట్ ఇన్ని సాంగులు చేశాను కానీ ఆయనతో పాటు ఆయన నోట్ నుంచి ఒక్క మాట కూడా అనలేదు. మొత్తం సింగిల్ టేక్స్. మరి ఆ ఏజ్ లో ఆ ఎనర్జీ ఏంటో మరి నాకేం అర్థం కావట్లేదు. అలా మార్చే వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారు, కొరియోగ్రాఫర్ చెప్పిన దానికి కొంచెం కష్టంగా ఉంది, ఇబ్బంది మార్చండి అని చెప్పి ఉన్నారు హీరోలు కొంతమంది ఉన్నారు, పేర్లు ఎందుకు వదిలేండి. ఉన్నారు. నేను జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా చేశాను. అందరు ఆల్మోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు, నాగార్జున గారు, రవితేజ గారు, నాని గారు, నితిన్ గారు, మహేష్ బాబు, ఆ తర్వాత చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్ గారు. పుష్ప చేసా. పుష్ప 1 పుష్ప 2 లో కూడా ఉన్నారా? ఏ పాట? అదే ఇప్పుడు ఉంది కదా, రీసెంట్ గా రిలీజ్ అయింది సుసేకియా, అది చాయ్ మూమెంట్ ఉంటుంది కదా, పుష్ప 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 పుష్పరాజ్, ఆ పాటలో ఉన్నారా? 9 days చేసాం. 9 days ఇంకా ఎక్కువ వెళ్ళింది. నేను వేరే షూటింగ్ డేట్స్ ఇది అవ్వక వేరే షూటింగ్ జంప్ అవడం, మళ్ళీ ఇటు రావడం, మళ్ళీ ఇది ఇంటర్వెల్ బ్యాంక్ అదేదో సీన్ ఉంది, అందులో కూడా చేసా. సారీ పుష్ప సారీ కట్టుకుని నమ్మకాలు వేసుకుని అల్లు అర్జున్ గారు అందులో కూడా చేసా. అసలు నిజంగా మహేష్ గారు, నేను కూడా గెటప్ వేసుకోవడం, పుష్ప గెటప్. అవునా? డాన్సర్లు అందరూ. అరే నైస్. సో బేసికల్ గా నేను నిజంగా చాలా ఫ్రాంక్ గా చెప్తున్నా, మహేష్ గారితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు నాకు మీరు అసలు డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ అని తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే ఆర్టిస్ట్.
ఆర్టిస్ట్ పరంగా మీరు నాతో మాట్లాడతారు, కొన్ని విషయాలు తెలుస్తాయి అనుకున్నాను కానీ బట్ నిజంగా చాలా విషయాలు తెలిసినాయి ఈరోజు నేను మీతో మాట్లాడిన తర్వాత. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అంటే ఇండస్ట్రీలో ఇన్ని కళలు తెలిసిన తర్వాత కూడా ఇంత స్ట్రగుల్ పడుతున్నారా అని చెప్పేసి. సో బ్యాక్ బోన్ ఎవరు ఇండస్ట్రీలో, ఎవరైనా ఉన్నారా మంచి సపోర్టివ్ బ్యాక్ బోన్ అంటూ? ఎవ్వరు లేరు, నాకు నేనే బ్యాక్ బోన్. ఓకే, నా ఫ్యామిలీ బ్యాక్ బోన్. నో సేవింగ్స్ అసలు ఇప్పటి వరకు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతానే ఉన్నాను. చెప్తాను కదా డేర్గా, నాకేంటి హ్యాపీగా ఉన్నాను, దేవుడు ఇచ్చింది నాకు సూపర్ అని చెప్తాను కదా. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏదో అలా లైఫ్ అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? అప్కమింగ్ వెబ్ సిరీస్ ఒకటి ఆర్టిస్ట్ గా కమిట్ అయ్యాను, అది కంటిన్యూటీ ఉంది. ఇదే చెప్పాను కదా గడ్డం. ఈ లుక్ రాబోయే మూవీస్ లో. ఓకే, దాని తర్వాత కొరియోగ్రఫీ ప్లానింగ్ అయితే ఉంది. కొరియోగ్రఫీ డాన్సర్ గా ఇంకెన్నాళ్ళు. సో డాన్సర్, కొరియోగ్రఫీ, ఆర్టిస్ట్. ఓకే, సో మాకు తెలియకుండా మహేష్ గారిలో డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉందా? ఎవరు చెప్పారండి మీకు? జస్ట్ ఆస్కింగ్ అండి. యాక్చువల్లీ ఉంది, స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది. నా ఫేవరెట్ హీరో ఆయనతోనే చేస్తా, లేకపోతే ఆయనతోనే స్టార్ట్ అవ్వాలి. ఫేవరెట్ హీరో ఎవరో మెన్షన్ చేస్తారా? చెప్తారా? రవితేజ గారితోనే, ఆయనతోనే చేస్తారు అనుకుంటున్నా. మరి దేవుడు ఎలా అవుతుందో తెలియదు. స్క్రిప్ట్ వర్క్ అయ్యాక మరి వినిపిస్తారా ఆయనకి? డెఫినెట్లీ అండి, అవకాశం వస్తే. మొన్న వినిపిద్దాం అనుకున్నా, వద్దు కొంచెం తొందరపడద్దు, నిదానం ప్రధానం అని చెప్పి నేనే ఆపుకొని డాన్సర్ గా చేసుకుంటూ, నా పని ఏంటి డాన్సర్ గా చేసుకోవడం, వెళ్ళిపోవడం. అక్కడ కూడా గుర్తుపట్టారు, అరే నీ గడ్డం బాగుందిరా, ఇలాగే కంటిన్యూ చేయాలి. నైస్. సో తొందరలో మేము కోరుకుంటున్నాం మీరు యాజ్ అన్ డైరెక్టర్ గా, ఆయన యాజ్ అన్ హీరోగా రావాలి అని చెప్పేసి. సో సరదాగా ఒక చిన్న సెగ్మెంట్ చేద్దామా? మీరు ఇమిటేట్ చేస్తారా హీరోల్ని? లేదండి అసలు. జిమ్ క్యారీ ఒక్కలే. సో సరదాగా జిమ్ క్యారీ తెలుగు డైలాగులు చెప్తారా మాకు, జిమ్ క్యారీ లాగా? మీ ఫేవరెట్ ఏవైనా చెప్పండి. హీరో పేర్లు చెప్తే డైలాగ్ చెప్పగలరా లేదా? సరే ఓకే. ఇప్పుడు మన ఈడియట్ లో నేను ఇది ఉంది కదా, చండీగఢ్ సిటీలో కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చండీగఢ్ ఇక్కడ లోకల్, అది జిమ్ క్యారీ ఎక్స్ప్రెషన్ తో చెప్తా. సిటీలో కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు అండ్ జిమ్ క్యారీ లోకల్. నైస్. మీ పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? పిల్లలండి అసలు సమస్య లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వద్దని చెప్తాను. బ్లడ్ కదండి మరి మీ అంటే చాలా వరకు నేను విన్నది ఏంటంటే, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి చాలా తక్కువ వరకు ఆలోచిస్తారు. సో మరి బ్లడ్ కదా, నాకు తెలిసి మీ అబ్బాయి కూడా భలే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. నిజంగా చాలా మంచి. నేను చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నాను యాక్చువల్లీ, టు బి వెరీ ఫ్రాంక్ అనుకున్నాను. సో ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా? వాడి విషయానికి నేను అనుకుంటాను, ఒకవేళ చెప్పలేము. నేను అంటే ఇప్పుడు నా పొజిషన్ కరెక్ట్గా బాగా అప్పటి వరకు మంచిగా పికప్లో ఉన్నానంటే మావన్నీ కూడా ఎంట్రీ ఇండస్ట్రీలో పక్క గ్యారంటీ. అమ్మాయిని మాత్రం ఎంట్రీ చేయను, వద్దు. తను ఒక అంటే డీసెంట్ క్యారెక్టర్, డీసెంట్, ఎవరితో ఎక్కువ మాట్లాడదు, సినిమాలు ఎక్కువ చూడదు. అంటే తను ఇంట్లో ఉన్నప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంటాను, తనకి ఏమనిపిస్తుందో స్టడీస్, హోంవర్క్, ఏదన్నా ఆడుకోవడం కానీ అలాంటివి. టీవీలో ఏదన్నా అంటే వాళ్ళ అమ్మతో పాటు సీరియల్స్, సినిమాలు అంతవరకు చూస్తుంది. క్లాసికల్ డాన్సర్ అమ్మాయి? లేదు, కాదు. అలాగా కనిపిస్తుంది కానీ డాన్స్ నేర్చుకోవాలని బాగా తపన ఇద్దరికి. అప్పుడప్పుడు కూడా తోబ సాంగ్ వచ్చింది కదా, నాకు చేసి చూపిస్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత. అలా నేను వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు సరదాగా సాంగ్స్ పెట్టి నేను చేయటం, నాతో పాటు వాళ్ళని ఎగిరించటం, డాన్స్ కొంచెం అక్కడక్కడ ఎక్కువ తీసుకోను, మళ్ళీ ఎక్కువ నేర్పాను. ఎంతవరకు కావాలో అంతవరకే. ఓకే, నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను, దాని వెనక స్టోరీ చెప్పండి. ఓకే. ఏంటిది? పవనిజం. అవును, అది 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 అంటే వేరే సినిమా. అది యాక్చువల్లీ ఫిలిం సిటీలో కూలీ గెటప్స్ కావాలి కొంతమంది కంటే, పవన్ కి లిరిక్ కి తగ్గట్టుగా ఏదో ఉంది, 2-3 డైలాగులు లైన్స్ ఉన్నాయి సాంగ్ లో పవన్ సార్ గురించి. దానివల్ల పవనిజం అనేది పెట్టారు. ఆ సాంగ్ కొంచెం అది మన తమ్ముడు సినిమాలో ఫారెన్ లో వయ్యారి బొమ్మ ఆ ఫ్లో లో ఉంటుంది కాబట్టి అలా పెట్టారు. ఇది నేను లోకల్ శేఖర్ మాస్టర్. ఓకే, అప్పుడే అక్కడి నుంచే పరిచయం, అక్కడి నుంచి నాని గారు పరిచయం. ఓకే, ఏంటి మా విశాల్ గారితో ఎప్పుడు మా విశాల్ అన్న? కానీ మంచి హీరో అండి,
నాకు అవునా? బాగా ఇష్టం అక్కడ అతను ఓకే. ఏంటి అతను అతను దేని గురించి ఇది? అంటే లైక్ సాంగా? సాంగ్ ఏ మూవీ ఇది? ఇది ఏదో ఇది సమ్ పిస్తా గుర్తులేదు. లుక్ అనుకుంటాను ఇది. పిస్తా, ఎస్ కరెక్ట్, ఓకే. అది కరెక్ట్. బృందా మాస్టర్ కొరియోగ్రాఫర్ లో చేశారు. ఓహ్! ఆ, ఇది నాకు తెలుసు ఒక పాట నాకు తెలుసు అందులో. డ్యూయెట్ సాంగా? కాదు, గ్రూప్ కాదా? సాంగ్. గ్రూప్ సాంగేనా? గ్రూప్ ఓకే. సాంగ్, ఓకే. నైట్ షూట్ అది. ఓహ్! నైట్ షూట్ అది. ఓకే. ఏంటిది మీరేనా? నేనే. మీరేనా? నేనే. ఆయనంటే ఏ సినిమాకిది? అది ఒక కొత్త సినిమా లేండి అది. ఓకే. అఘోరాలు ఆగోరా. ఒక 20 మెంబర్స్ అఘోరాలు కావాలంటే వాటిలో నేను కూడా ఓకే. ఏంటి జానీ మాస్టర్‌తో? సాంగ్ అది. ఆ, అదేం సినిమా, నితిన్ గారిది మొన్నొచ్చింది. కాదు. శ్రీలీల గారును, నితిన్ గారా? నియోజకవర్గం, ఆ! ఆ! మాచర్ల నియోజకవర్గం ఏదో సినిమా అది. మాచర్ల. ఆ ఓకే. ఆ సినిమాలో సాంగ్ అది, నైట్ ఓకే. షూట్. అంజలి గారిదా? అంజలి ఐటమ్ సాంగ్, హ్మ్. అంజలి గారిది. అయితే సరదాగా ఏరా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ సరే ఫోటో అర్థం చేసి తీరా బాబు అని చెప్పి తీసుకున్నాం వాళ్ళకి. ఓకే. జిమ్ క్యారీ భాను గారిని క్యారీ చేస్తున్నారు. నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అండి, అవునా? చాలా మంచి వ్యక్తి. ఓకే. సో అక్కడ బర్త్డే బాగున్నది యెస్. అది. భాను మాస్టర్ బర్త్‌డే రోజు. అది ఒక పబ్ సాంగ్, అందులో డాన్సర్గా వెళ్ళాను. ఆ రోజు బర్త్డే భాను మాస్టర్ది. ఓకే. ఇక సరే అని చెప్పేసి ఒక పోస్ట్, ఒక డిఫరెంట్, అందరూ వచ్చి సరదాగా అలా దిగిపోతున్నారు. హ్మ్. నా ఫ్రెండే కదా ఒకసారి ఎక్కువ బాను అంటే ఏంటి అంటే షూటింగ్ టైమ్‌లో ఆయన ఎలా ఉంటారు? ఫ్రెండ్‌గా బిహేవ్ చేస్తారా? కొరియోగ్రాఫర్‌గా బిహేవ్ చేస్తారా? ఫ్రెండ్. ఫ్రెండ్‌గానే. కొరియోగ్రఫీ అనేది ఉండదు, హ్మ్. ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీగానే. ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ అందరితో జాలీగా, నాతో ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే వస్తారో, ఎవరైతే ఫ్రెండ్స్ వచ్చారో వాళ్ళతో జాలీగా గడపడం, సరదాగా చిన్న చిన్న కుళ్ళు జోకులేయడం, నవ్వుకోవడం. ఓకే. నెక్స్ట్ మీరు పెట్టిన ట్యాగ్ చెప్తాను. ఉమ్, ఆ ఫోటో ఎవరిదై ఉంటుందో చెప్పండి. చెప్పండి. #mylegendchoreographer. గెస్ చేయండి ఎవరై ఉంటారు. మీరే పెట్టారు ఫోటో. #mylegendchoreographer. పేరు మాస్టర్ అని ఉంది. ప్రభుదేవ మాస్టర్. అది సూపర్. ఓ, యెస్. ఎప్పుడుది ఇది? గుర్తుపెట్టారు. అది ఇది గేమ్ చేంజర్. హ్మ్. జరగండి ఆ హ్మ్. సాంగ్ చేశారా అందులో కూడా? చేశాను. జరగండి. 12 days చేశాను ఆ సాంగ్. 12 డేస్. పెద్ద సెట్, హ్మ్. చాలా బాగుంది ఆ సాంగ్. చాలా కొరియోగ్రఫీ కూడా అల్టిమేట్ కొరియోగ్రఫీ. అవునా? ఏంటి లాస్ట్ టైంలో ఏదో మార్చారు అంట అని విన్నాము. సాంగ్ ఒరిజినల్ సాంగ్ అదేనా? ఒరిజినల్. జరగండి అదే. రిహార్సల్ చేస్తున్న టైంలో ఒకసారి మాస్టర్ గారు అవయు అని, సార్ ఒక్క ఫోటో ఇవ్వండి సార్ అంటే కమ్ అని దిగే. ఫస్ట్ ఎప్పుడు పరిచయం ప్రభుదేవా గారు? శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా జిందాబాద్. హాయ్ ఓకే. రామ్మా హాయ్ రామ్మా రామా. సాంగ్. ఓకే. అందులో డాన్సర్ గా చేస్తూ అక్కడి నుంచి అంటే ముఖ పరిచయం అంతే. హ్మ్. డాన్సర్ గా నేను డాన్సర్ అని తెలుసు అప్పటికే. అలా అచ్చా. అలా పరిచయం అంటే దాని తర్వాత ఇంక వేరే సినిమాలు ఒక సాంగ్స్, అదేం సినిమా, చల్ మార్ అచ్చా అభినేత్రి. అభినేత్రి, ఎస్. హ్మ్. అందులో అక్కడి నుంచి రిహార్సల్ చేస్తున్న టైంకి అక్కడి నుంచి పరిచయం అయ్యారు. సో ఆయన కొరియోగ్రఫీలో కూడా మీరు డాన్సర్ గా చేశారా? డాన్సర్ సో బ్లారాజ్ మాస్టర్, ప్రభు మాస్టర్, వా రాజు సుందరం మాస్టర్ కి చాలా చేశారు. వా. చాలా ఇంకా కానీ నిజంగా చాలా బాధగా ఉందండి. ఇంతమంది మాస్టర్స్ దగ్గర పనిచేసి, ఇంత మంచి సినిమాలు చేసి, బట్ స్టిల్ మీరు స్ట్రగలింగ్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. తొందరలోనే మీరు సక్సెస్ అవ్వాలి. మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు చిరంజీవి గారి బర్త్‌డే. అవునవును కాబట్టి అవును. జిమ్ క్యారీ చిరంజీవి గారికి బర్త్‌డే విష్ చెప్పినట్టు. సార్ ఐ లవ్ యూ సో మచ్. మా జన్మదిన శుభాకాంక్షలు. మీ బర్త్డే రోజు 22వ తారీఖున ఆగస్టు, ఈ బర్త్డే రోజు ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకోవడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక నుంచి కాల్ రావడం, అదే రోజు పెట్టుకుందాం దానికి కారణం కూడా మీరే సార్. నాకు ఈ బర్త్డే రోజు చేసుకోవాలి ఇంటర్వ్యూ అని. సార్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే సార్. ఐ లవ్ యూ సార్. సూపర్. మాకు ఆ జిమ్ క్యారీ స్టైల్లో కావాలి. హలో చిరంజీవి సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే. ఐ లవ్ యూ సార్. సో నేను మీకు ఫ్యాన్ని సార్. ఇలాంటి బట్టలు మీరు ఇంకా మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బర్త్డే రోజు నేను మిస్ అయిపోయాను. డెఫినెట్గా
మిమ్మల్ని కలిసే రోజు వస్తుంది. కలుస్తుంది సార్. ఐ లవ్ యూ. ఓహో సూపర్. ఎన్ని పాటలు చేస్తుంటారు ఆయనతో మీరు చేశాను, కదా? చాలా చేశాను. సూపర్. గుర్తుపడతారా ఇప్పుడు కూడా? లేదు, ఆ పరిచయం లేదు. ఓకే. విశ్వంభరలో ఉన్నారా? విశ్వంభర లేదు, ఏమైనా చేశారా? లేదు. సో ఆర్టిస్ట్ గా ట్రై చేశాను, ఓకే చెప్పలేము. ఓకే డన్. సో థ్యాంక్ యూ సో మచ్. కొంచెం బిజీగా ఉన్నా కూడా అడిగిన వెంటనే ఇచ్చారు. అడిగిన వెంటనే అంటే కొంచెం టైం పట్టిందిలేండి, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ Welcome ఆల్ అండి. ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ మీరు సో మచ్. సూపర్ సక్సెస్ అవ్వాలి యాజ్ అన్ రైటర్ డైరెక్టర్ గా కూడా తొందరలో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా Definitely. కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సంగతి అన్నమాట. సో మహేష్ గారు అలియాస్ జిమ్ క్యారీ మనకి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్స్.